अस्माकमस्तु देवः इन्द्रं नमो देवसिजाहवन्दे यत्त्वार्यादिमदस्वाः सूरो वृषादासवसिष्ठकामः गोमतिव्रजे इन्द्रियाभिषिदत्वतो जाते दिनेषु पञ्चसु इन्द्रकामिकावृणे अनुच्छेदाय महीन्द्रियाभिषिक्ताते विश्वमनुमग्नहते अनुक्षत्रमनुसहोरिचित्रेन्द्र आयस्मिन् सप्तमासवा सन्तिस्वादोः आमातु भक्तोदया सूर्यमोदोहयोदिवी धर्मन्नसामन्तवकाशभक्तिभक्तिष्टं बिल्वनसेविनः इन्द्रमित्याधिनो बृहदिन्द्रभक्तेभिरग्निनः इन्द्रं वाणीरनोषतः राजन्तित्वा वाजत्रोः दत्तमर्पिणः ब्रह्माणस्त्वाचदत्तदवत्वंशमवल्लेमिले अम्भोमुखे प्रभटे भामनीशामोरिच्छरान्ने सुभगन्तुनामः इदमिन्द्रप्रतिहल्यङ्गधायित्यास्तं तैमानस्य दामाः विरेशजन्माजराजरावस्तमैपुराभार्यादिन्द्रमन्धः अगुम्भतो यत्तबीजरक्तछादो नादेवजान्त अवन्ते प्रसम्राजं प्रसममत्भराणाम् अपान्नपादमश्चिरायन्तमस्मिन्नयन्दप्रमोदः विनरिन्दमुदोहिनी जायच्छवदन्यतः अभस्मरन्नरीयं कुटिलो अस्मागोमविनाशति इन्द्रक्षत्रमभिभाममोदोजयच्छाविनमदर्शनीनाम् माते अनगस्ते ब्रह्मानन्दं राजन्तो कृष्णयत्ते मृगो सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सगत्स्मरणमात्रेण भवरोगनिवारणौ चन्द्रशेखरपादाब्जौ आसेतां हृदि मे सुधा
మనం వారం రోజులుగా ఇక్కడ సప్తాహ దీక్షగా స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞం అట్లానే వేదార్థ ప్రవచన సప్తాహం అనేటువంటి కార్యక్రమాలు మనం నడుపుకుంటున్నాం ఇక్కడ. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లోకముకు వేదపారాయణ సకల లోకములకి ఎంత శ్రేయస్సును చేకూరుస్తుందో మనందరికీ తెలుసు. లోకంలో ఉన్నటువంటి సకల జీవులు మానవులే కాదు, సకల చరాచర జీవులు సమస్తం అంతా కూడా లోకములు శాంతింపజేస్తున్నాయి. అందులో ఈ సంవత్సరం ఏదో అనావృష్టి, ఈ అనావృష్టి కారణంగా మరి ఎంతో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే దానికి ప్రారంభంగా ఈ స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞం, తర్వాత వేద ప్రవచన సప్తాహం, వేదార్థ ప్రవచన సప్తాహం. ఎందుకంటే పగలేమో వేదము వినాలి, వేదము శృతం హరతి పాపాని అని, దాంట్లో నాకు అర్థం తెలియట్లేదే, ఏం వింటున్నారో మీరేం చెబుతున్నారో అనేటువంటి భావన ఉండకూడదు. అది వినడమే ముఖ్యం, అంతే. నిష్కారణమైన ఆ కారణం, దాని ఫలితం పరమాత్మ ఇస్తాడు. మనం దాని గురించి ఆలోచించక్కర్లా, వేదం వినాలి. ఆ విన్నటువంటి మంత్రములకు సాయంత్రం పూట యథాశక్తిగా ఒక్కొక్క విషయాన్ని గురించి మనం వేదంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవటం. ఇవాళ నిన్న వరకు మనం అనేక మంది ఆరుగురు గొప్ప గొప్ప పండితులు వారి వారి యొక్క వాద్యని ఎలా వచ్చిందో విన్నాము. అందరూ కూడా వచ్చే ప్రతి వాళ్ళు కూడా చాలా గొప్ప పండితులు. వారి వారి వేదములు అన్ని శాస్త్రములతో సంబంధించినవి, అన్ని శాస్త్రములు కావాలి. కొంతమంది సాహిత్యాన్ని చెప్పుకుంటారు, కొంతమంది శ్రౌతాన్ని ఆలంబనగా చేసుకొని, మొన్న జిల్లా బాలసుబ్రహ్మణ్య రామయ్య గారు కేవలం శ్రౌతంలోనే ఆయన మాట్లాడాడు. మరి అంటే వేద యజ్ఞార్థం అభిప్రవృత్త అని యజ్ఞముల కోసమే వచ్చింది కాబట్టి దాంట్లోనే దాని మూలం అది ప్రకృతి, దాని గురించి మాట్లాడుకొచ్చారు. ఇంకోళ్ళు చక్కగా, అంటే ఆయన చక్కగా అంటే మనకు చక్కగా మనకి అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు. అంతమంది ఒకళ్ళు వచ్చారు, మీమాంస మీద మాట్లాడుకొని దాని మీద మాట్లాడారు. అట్లాగే వేదములో ఏమి లేదు, అన్నీ ఉంది. వేదముల్లో ఉన్నదే అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉన్నదే వేదంలో ఉంది. వేదంలో ఉన్నది అన్ని చోట్ల ఉంది కాబట్టి వేదంలో ఉన్నది అన్ని. కాబట్టి వేదంలో ఇవాళ సాహిత్య విషయాలు కూడా వేదం చెప్పింది. వేదం చెప్పనటువంటిది లేదు. వ్యాకరణం గురించి చెప్పింది. వ్యాకరణం దేవేంద్రుడు ఎలా తస్మాదియం వ్యాపృత అని ఒక చోట దేవేంద్రుడు వ్యాకరణాన్ని గురించి మాట్లాడినట్టుగా అక్కడ ఒక అష్టవిగ్రహంలో చెబుతారు. అట్లాగే మరి సాహిత్యం ఎంత అందంగా ఉంటుంది, దానికోసం సాహిత్య కాంతాన్ని ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహర్షులు, కవులు ఉన్నారు. అట్లాగే రామాయణం అంతా కూడా మరి వాల్మీకి ఎంత సాహిత్యాన్ని మనకి ఆదికావ్యం అంటారు దాన్ని. మరి రామాయణంలో లేని పంక్తులు, ఆ ప్రాస రామాయణం తర్వాతనే వచ్చినాయి. ఆ కవులు తర్వాతనే సృష్టించారు. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరవితాని సముద్ర తీరజాని అని అటువంటి అందమైన శ్లోకాలు, అందమైన పంక్తులు, అందమైన ప్రాసలు అటువంటి ఆదికవి వాల్మీకి మనకు అందించారు. అయితే ఆయన కూడా ఏం చేశారు అంటే వేదం నుంచి రాసుకొచ్చారు, వేద ప్రాచీన రాసి. కాబట్టి వేదంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆయన అందరికీ అందజేశారు. అటువంటి సాహిత్య విషయాలు వేదంలో ఉన్నటువంటివన్నీ మనకి తెలియజేయడానికి, మనల్ని కాసేపు ఆనందపరచడానికి, వేదముల యొక్క అర్థాన్ని ప్రతిపాదించడానికి ఇక్కడ మనకి తిరుపతి నుంచి
వచ్చారు. తిరుపతి వేద యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్గా ఉంటున్నారు. వేదార్థం చదివారు. దువ్వూరి పులి విఘ్నేశ్వర స్వామి కనపాటి గారు ఆయన లోపల పోయిన సంవత్సరం కూడా వచ్చి మనకి వేదార్థం గురించి చెప్పారు. ఇప్పుడు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముల్లపూడి సత్యనారాయణ శాస్త్రి గారు వచ్చి వారిని పుష్పమాల అలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వారు ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. దయచేసి అందరూ కూడా సావధానంగా వినవలసిందిగా కోరుతున్నారు. భాగీషాద్యా స్వమనస సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. సభాయే నమః. సభలో ఆసీనులైనటువంటి విద్వాంగులందరికీ నమస్కరిస్తూ, గత వారం రోజులుగా గుంటూరు నగరంలో శ్రీ విద్యాశంకర వేద విజ్ఞాన పరిషత్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞ సహిత వేదార్థ ప్రవచన కార్యక్రమంలో ఈనాడు బహుశా మనం సమాప్తిప్రాయంలో ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ వారం రోజులుగా అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులైనటువంటి విద్వాంసులు వచ్చి వారికి నిర్దేశించినటువంటి అంశాలని ఇక్కడ చక్కగా ప్రతిపాదన చేసి మనందరికీ కూడా ఆయా విషయాల్లో జ్ఞానాన్ని కలిగించి మనందరినీ సంతోషింపజేశారు అనే విషయాన్ని మనందరం బాగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా ప్రాచీన కాలంలో అధ్యయన సంప్రదాయం ఏ విధంగా ఉండేదంటే, సుమారుగా ఒక 35-40 సంవత్సరాల క్రితం చూసుకుంటే, బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చ అనేది విధి. మామూలుగా స్వాధ్యాయ శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే, అర్థజ్ఞాన పర్యంతం అధ్యయనం ఏదైతే ఉందో దానిని స్వాధ్యాయము అని పిలవాలి అని కొంతమంది శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. కానీ నిష్కారణేన ధర్మ షడంగో వేదో ధ్యేయ జ్ఞేయశ్చ అని పునర్విధి ఒకటి ఉంది, వేరే విధి. అంచేత అధ్యేయ అన్నప్పుడు ఈ వేదం యొక్క ఏదైతే మనం కృష్ణ యజుర్వేదానికి 82 ప్రశ్నలను లేదంటే 84 ప్రశ్నలను అనుకుంటున్నామో వాటిని కంఠస్థీకరణం చేయడం, తరువాత జ్ఞేయశ్చ అనేది కనుక అర్థజ్ఞాన సహితంగా దాన్ని తెలుసుకోవడం. ఎందుకోసము అంటే, నిరుక్తము మొదలైనటువంటి గ్రంథాల్లో కొన్ని అర్థవాద వాక్యాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అర్థవాదము అంటే ఏంటంటే ప్రశంసాపరంగా చెప్పేది, మనకి ప్రేరణ కలగడానికి చెప్పేటటువంటి వాక్యాలు. స్థానుదయం భారహార కిలాభూ అధీత్య వేదం నవిజానాతి యోర్థం యోర్థజ్ఞి సకలం భద్రమస్మితే నాకమేతి జ్ఞాన విధూత ఆత్మ అని. అంటే ఇది అర్థవాద వాక్యమే.
ఇంకేంటంటే స్వాధ్యాయం బ్రాహ్మణము అనేటటువంటి ప్రశ్నలో యావతీర్వై దేవతాస్తా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో వివేదివే నమస్కుర్యాత్ నాశ్లీలం కీర్తయేత్. దివే దివే నమస్కుర్యాత్ అంటే దివే దివే అనే వేక్ష చేత ప్రతిదినము అనే అర్థం మామూలుగా మనం చెప్పుకుంటున్నాం. అక్కడ అలా కాదుట, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నమస్కారం చేయాలి. వాటి ఎప్పుడు కనిపిస్తే వేద విధులకి ఎప్పుడు కనిపించినా సరే మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే యావతీర్వై దేవతా అంటే యావత్యః దేవతా వర్తంతే తాః సర్వాః అస్మిన్ వేద విధి వసంతి. ఈ మాట ఎందుకు చెప్పారు అంటే కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి వేదంలో. ప్రతి మంత్రంలోనూ ఏదో ఒక దేవత ప్రధానంగా చెప్పబడుతుంది, లేదా ఆ మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. కనుక ఎన్ని మంత్రాన్ని ఇతను హృదయంలో ధారణ చేశాడు కనుక ఆ మంత్ర ప్రతిపాద్యులైనటువంటి దేవతలందరూ కూడా ఇతని హృదయంలో నివేదిస్తారు. అప్పుడు ఇతను సర్వదేవతా స్వరూపుడు అవుతాడు. కనుక ఈ ఒక్కడికి నమస్కారం చేస్తే 330 కోటి దేవతలకి నమస్కారం చేసినటువంటి ఫలం వస్తుంది, అంతటి పుణ్యం వస్తుంది అని చెప్పారు. కనుక దివే దివే నమస్కుర్యాత్ అన్నారు. నా శ్లీలం కీర్తయేత్ విద్యమానమపి అమంగళం న కీర్తయేత్. ఎందుకంటే మనం అందరం మానవులు. మానవ సహజమైనటువంటి ప్రవృత్తి ఏమిటంటే తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాం. దీనికి ఎవ్వరూ మినహాయింపు లేదు. ఈ మాట మనకి పురాణ పురుషులైనటువంటి మహానుభావులు అందరి దగ్గర నుంచి కూడా ఇది అనుభవం వస్తోంది. ఈ మాట ఏంటంటే తెలియకుండా తెలిసి తప్పు చేయలేదండి అంట. అంటే తెలియకుండా చేసి ఉండొచ్చు కదా. దానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే మనం నడుస్తూ వెళుతూ ఉంటాం లేదా ఏదో హడాయిగా పరిగెడుతూ ఉంటాం. మన కాళ్ళ కింద అనేక చిన్న చిన్న అల్ప ప్రాణులు పడిపోతూ ఉంటాయి. మరి వాటిని హింసించినటువంటి దోషం మనకు వస్తుంది కదా. అంటే అది మనం తెలియకుండా చేసిన దోషం. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పు వల్ల వచ్చే దోషాన్ని మాత్రం తప్పకుండా వీడు పొంది తీరుతాడు. కనుక విద్యమానమపి అమంగళం కీర్తయేత్. ఇలాంటివి ఉంటాయి, ఉండకుండా ఉండవు. వీడు మానవ మాత్రుడే, వీడికి రాగద్వేషాలు అన్నీ ఉంటాయి. అయితే వైశిష్ట్యం ఏమిటంటే మిగిలిన వాళ్ళ దగ్గర లేని వీడి దగ్గర ఉంది. ఇంతమంది దేవతల్ని కూడా ఆయా మంత్రముల ద్వారా ఇతని హృదయంలో ధరించి ఉన్నాడు. కనుక ఇతరాపేక్షయ ఇతను శ్రేష్ఠుడు, కనుక ఇతను వంద్యుడు నమస్కార్యుడు అనేటటువంటి మాటని మనకి చెబుతోంది. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఏకాదేవ దేవత ప్రీణాతి. ఎవరైతే అంటే ఎంతమంది దేవతలు ఉన్నారండి అని ఒక మాట. మళ్ళీ దీంట్లో యావత్యః దేవత అని అన్నాం కదా. ఎంతమంది దేవతలు ఉంటారో అంతమంది అని. ఎంతమంది అంటే వాళ్ళు లెక్క చెప్పలేదు, కానీ ఒక దేవతల యొక్క గుంపుని సమూహంగా చెబుతూ దాంట్లో ఏం చెప్పారంటే అగ్నిరవమో దేవతానాం విష్ణుర్పరమః. ఇక్కడ అవమ శబ్దం నికృష్టవాచకం కాదు స్మి. గమ్ముని సాహిత్యం ఒక రకంగా అర్థమైతే అది ఏమవుతుందంటే అవమ శబ్దానికి అన్నింటిలోకి తక్కువ వాడు అని ఉంది. ఈ మాట మరో చోట కూడా ఇంద్రో వై దేవానామానుజావర ఆసీత్ అని ఉంది. ఇంద్రుడు దేవతలందరిలోకి కూడా ఆనుజావర ఆసీత్. అక్కడ వ్యుత్పత్తి ఏం రాశారంటే అనుసృత్య జాయతయి తనుజ, అంటే ఎవరో ఒకరిని అనుసరించి పుట్టినవాడు. ఏమండి అనుసృత్య జాయతయి తనుజ అనుజావర అంటే వాడికంటే తక్కువ వాడు అనుజావర. అనుజావర ఏవ ఆనుజావర అని చెప్పి స్వార్థంలో ప్రత్యయం చేసి ఆనుజావర అనే రూపాన్ని చూపారు. అంటే కింద భాష్యగారులు ఏం రాశారంటే అత్యంత నికృష్ట అని అందరిలోకి తక్కువ వాడిగా ఉండేవాడు అని. సరే, తర్వాత దానికి ఏదో ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళడం, ఆయనతో ఏదో ఒక సంభాషణ చేయడం, తరువాత ఈయన మెచ్చుకొని ఈ దేవతలందరికీ కూడా అధిపతిగా ఇంద్రుడిని చేయడం. ఈ విధంగా ఏంటంటే ఇంద్ర పదవి రావాలి అంటే ప్రధానమైన అర్హత ఏమిటంటే శతాశ్వమేధ యాగ కట్ట అయ్యి ఉండాలి అన్నాడు. అంటే నువ్వు అశ్వమేధ యాగములు చేయాలి. ఇవన్నీ కూడా వ్యక్తుల పేర్లు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఇంద్రుడు, వరుణుడు, లేకపోతే వశిష్ఠుడు ఇవన్నీ కాదు. వీళ్ళందరినీ ఆధికారిక పురుషులు అని పిలుస్తారు. ఆ స్థానంలో ఎవరుంటే వాడు ఆ బాధితుడు ఎవరికి పడతాడు. అదే లౌకిక వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం కలెక్టర్ గారండి అంటాం,
లేదా ముఖ్యమంత్రి గారండి అంటాం, ప్రధానమంత్రి గారండి అంటాం. ఎవరిని అంటాము అంటే ఆ స్థానంలో ఎవరు కూర్చుంటే మనం అదే పేరుతో పిలుస్తాం. ఇది అధికార పురుషుడు అంటే వీళ్ళు. అలాగే ఇంద్రుడు కూడా దేవతలందరికీ అధిపతిగా ఉన్నాడు. మరొక కాలాంతరంలో వేరే వాడు వస్తాడు ఆ స్థానంలోకి, అప్పుడు అతను కూడా ఇంద్రుడు అనేది వ్యవహరింపబడాలన్నమాట. ఈ విధంగా యావతీర్వై దేవతాస్తా సర్వావేదవిధి బ్రాహ్మణే వసంతి అని ఎందుకు చెప్పుకున్నాము అంటే, బ్రాహ్మణ జన్మ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఈ లక్షణాలన్నీ పాటించాలి. ప్రధానంగా సత్వగుణ ప్రధానులై ఉండాలి. వీరికి కోపము లేకపోతే రాగద్వేషాలు ఇవేమీ ఉండకూడదు అని. ఇది అకస్మాత్తుగా సంభవించేటటువంటి విషయం మాత్రం కాదు. నిన్న పొద్దునే ఇవాళ ఈ లక్షణాలన్నీ వచ్చాయి. ఇవి రావాలి అంటే కొన్ని వందల వేల జన్మల నుంచి పురాతనమైనటువంటి పుణ్య విషయం చేత అది సంభవిస్తుంది. లేదా ఈ జన్మలో కఠోరమైనటువంటి అభ్యాసం చేస్తే సంభవించాలి. ఈ విధంగా ఈ వేదంలో చెప్పబడినటువంటి దేవతలందరూ కూడా అతనిలో ఉన్నాడు కనుక గొప్పవాడు అని చెప్పుకున్నాము. మళ్ళీ మొదటికి వస్తే ఏమవుతుంది? ఈ వేదములన్నీ కూడా ఇందాక మన నరసింహోత్సవ గారు చెప్పినట్టుగా వేదాది యజ్ఞార్థమభిప్రవృత్త. వేదముల యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే యజ్ఞానుష్ఠానం. ఏమిటి యజ్ఞానుష్ఠానం చేస్తే మనకు వచ్చే ప్రయోజనము? యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల లోకానికి ఏం కలుగుతుంది అంటే, వాళ్ళు అగ్నివాసన చేస్తారు. యజ్ఞం అంటే అగ్నివాసన ప్రధానంగా. అంటే దాంట్లో ఆహుతులన్నీ సమర్పిస్తారు. ఏ దేవతకి ఏది ప్రీతికరమైనటువంటి పదార్థమో తెలుసుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఆ అగ్నిలో వేయడం ద్వారా అగ్నిని ఏమని పిలుస్తుందంటే వేదం అగ్నిర్దేవానాం దూత ఆసీదు. దూత యొక్క కార్యం దౌత్యం. అతను దౌత్యం చేస్తాడట. అంటే మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని ఇంద్రాయ స్వాహ అని చెప్పి అగ్నిలో వేసామనుకోండి, అతను ఇంద్రుడికే ఇస్తాడు. వరుణాయ స్వాహ అంటే వరుడికే ఇస్తాడు. అందుకనే శుచి కవి అని కవి శబ్దం ప్రయోగం ఇక్కడ. అది మనకు కవి అంటే మేధావి అని అర్థం. మేధావి అంటే ఏదో రాత్రి కెమిస్ట్రీ పుస్తకం బట్టి పెట్టి అప్పచెప్పడము, లేకపోతే రామాయణాన్ని బట్టి పెట్టి అప్పచెప్పడము వీళ్ళెవరూ కాదు. మేధావి అంటే ఇన్ని కోట్ల మందికి ఆహుతి ఇవ్వడానికి ఏకైక సాధనం అగ్నే. మనం ఏం ఆహుతి చేసినా అది అగ్నిలోనే వాడు. అగ్నిముఖాలు దేవాహారి. అగ్నిముఖంగానే ఆ దేవతనికి ప్రాప్తిస్తుంది. ప్రాప్తించేటప్పుడు ఇతను ఏ అడ్రస్ మనం ఇచ్చామో అది ఆ అడ్రస్కే పట్టుకెళ్ళి ఇవ్వాలి. అంతేకాదు ఇంద్రాయ స్వాహ అంటే పట్టుకెళ్ళి సూర్యుడికో, సూర్యాయ స్వాహ అంటే వరుణుడికో ఇచ్చాడనుకోండి, అప్పుడు కవి అనే మాట చల్లదు. కనుక ఇతను మేధావి అగ్ని. ఏ దేవతలకి ఉద్దేశించి మనం హవిస్సును సమర్పిస్తున్నామో అతనికి ఇస్తాడు అని చెప్పి. అంచేత యజ్ఞములు అంటే ముఖ్యంగా అగ్నిపాసన. దీని గురించి మనుస్మృతిలో చెబుతూ ఏమిటి లోక కళ్యాణం అగ్నిముఖావి దేవా అనేది, అగ్నిలో మనం ఆహుతులు సమర్పిస్తే ఆ దేవతలు తీసుకుంటారు. సరిగానే ఉంది. ఏమిటంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టేరన్నం తతం ప్రజా. ఇది లోక కళ్యాణం ఎందుకు జరుగుతుంది యజ్ఞానం వల్ల అంటే, ఇది అనేక కారణాలు చెప్తూ దీన్ని కూడా చెప్పారు. అగ్నౌ ప్రాస్తాహుతి, అగ్నిలో విడిచిపెట్టినటువంటి ఆహుతి ఏదైతే ఉందో సమ్యక్ ఆదిత్యముపతిష్టతే, ముందర ఈ ధూమ రూపంలో వెళ్ళి సూర్యుడిని చేరుకుంటారు. ఆదిత్యాధ్యాయతే వృష్టి అని అంటే, ఆదిత్యుడి వల్ల వృష్టి ఎలా కలుగుతుంది అంటే, అయ్యా ఒక్క చిన్న విషయం ఏంటంటే, మనం ఏ ప్రశ్న వేసినా వేదంలో వచ్చిన దానికి మళ్ళీ వేదమే సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏది చెప్పలేదు ఇక్కడ. ఒక మాట చెప్తూ ఒక చోట ఎర్ర బ్రాహ్మణంలో అక్కడ ఆదిత్య ద్యులోకే వృష్టి ధృత అనే మాట వచ్చింది. అందుకని వృష్టిని అతను ధరించి ఉంటాట. ధరించి ఉన్నప్పుడు
ఇది ఎప్పుడైతే వెళ్ళిందో ఆదిత్యా జాయితే వృష్టి అంటే అతను ధరించున్నాడు. ఎవరైనా మనకి ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలనుకోండి, మనం అడిగితే వాడు చేతిలో పట్టుకుంటే వెంటనే ఇస్తాడు. అదేవిధంగా ఈ వృష్టిని ఆ ఆదిత్యుడు ద్యులోకంలో ధరించి ఉన్నాడు కనుక వెంటనే అతని వృష్టిని మనకి విడుదల చేస్తాడంటే చక్కటి వర్షం పడేలా చేస్తాడు. ఆ వర్షం కూడా ఎటువంటిదై ఉండాలంటే అతివృష్టి కాకూడదు. మన సస్యానికి ఎంతవరకు అవసరమో లేదా మన జీవనానికి ఎంతవరకు అవసరమో అంతే ఉండాలి. అనావృష్టి ఉండకూడదు, అతివృష్టి ఉండకూడదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం. వృష్టేరన్నం అంటే పంట, చక్కటి వర్షాలు కురిసినప్పుడే చక్కటి పంటలు పండుతాయి. ఆ పంటలన్నీ మనకు ఆహారంలో అవుతాయి, అంటే మనకు జీవనాధారం అవుతాయి. తత ప్రజా భుక్తమన్నం రేతో రూపేణ విపరిణమతే అని మనం తిన్నటువంటి అన్నం ప్రజోత్పత్తికి అవసరమైనటువంటి సాధనంగా పరిణామించింది. తద్వారా ప్రజలందరూ ఉత్పన్నమవుతున్నారు అని. కనుక ఈ యజ్ఞం ద్వారా అంటే అగ్నిలో మనం సమర్పించినటువంటి ఆహుతి రూపమైనటువంటి యజ్ఞం ద్వారా ఎంత ప్రయోజనం కలుగుతోంది. కనుక వేదాహి యజ్ఞార్థ ప్రవృత్తా అంటే లోకక్షేమం కోసమే వేదములన్నీ ప్రవర్తిస్తున్నాయి. ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయంటే యాగానుష్ఠాన రూపంలో. ఇది స్థూలంగా చెప్పుకునే విషయం. అయితే మనం విషయంలోకి ప్రవేశించే ముందు ఏమిటంటే వేదము అనేది మనం శాశ్వతమైనటువంటి సుఖం పొందడానికి, శాశ్వతంగా మన కష్టాలన్నీ దూరం అవ్వడానికి ఏ అలౌకికమైనటువంటి ఉపాయం యుక్తి ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేదే వేదం. వేదయతీతి వేద అంటే తెలియజేసేది అన్న. ఏం తెలియజేస్తుందంటే ఈ విధమైనటువంటి ఉపాయాన్ని. సాధారణంగా లౌకికంలో మనం అనుభవించే సుఖ దుఃఖాలు కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు సుఖం అనుభవించామనుకోండి, మళ్ళీ కష్టం వస్తుంది. మళ్ళీ ఆ కష్టం పోయిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. అంటే ఏంటంటే ఇది తాత్కాలికం తప్పితే శాశ్వతం కాదు. కానీ వేదంలో చెప్పినటువంటి ఉపాయాలను మనం కనుక పాటించినట్లయితే శాశ్వతమైన సుఖము, సుఖప్రాప్తి, శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి, కష్టాలు పోవడం, సుఖం రావడం అనేది శాశ్వతంగా జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే అని ఒక యాగం సందర్భంలో ఈ మాట చెప్తారు. విధివాక్యం అంటారు దీన్ని. యోగామయావి అంటే కనుక జియోగ్ అనే అవ్యయానికి చిరము అని అర్థం, చాలా కాలం అర్థం. ఆమయావి అంటే రోగగ్రస్తుడు, ఏదో వ్యాధి చేత పీడింపబడేవాడు. అంటే చిరకాలంగా వ్యాధి చేత పీడింపబడుతూ ఉండేటటువంటి వారికి ఇంకా మళ్ళీ ఆ విధమైనటువంటి బాధ లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఏదో ఫలానా దేవతాకమైనటువంటి ఈ విష్టిని, ఈ యాగాన్ని చేయండి అని చెప్పారు. ఏమండి? అలాగే సుఖం పొందడానికి కూడా ఏంటంటే కామయే దశంకి ఏ విధమైనటువంటి అవమృత్యువు లేకుండా వేదోక్తమైనటువంటి ఆయుర్దాయాన్ని మనం పొందడానికి ఈ యాగం చేయండి అని చెప్పారు. సరే, ఈ విధంగా శాశ్వతంగా సుఖం కలగడానికి, శాశ్వతంగా కష్టాలన్నీ పోవడానికి అలౌకికమైనటువంటి యాగరూపమైన ఉపాయాన్ని మనకు చెప్తాయి వేదాలు అనేది వేద శబ్దానికి నిర్వచనం. కానీ అక్కడ మనం ఆలోచించవలసిన కోణం ఏమిటంటే ఈ అలౌకికమైనటువంటి విషయాలతో పాటుగా లౌకికమైనటువంటి విషయాలు కూడా వేదంలో చాలా ఉన్నాయి. ఇంకేంటంటే అలౌకికమైనటువంటి ఉపాయాన్ని ఆచరించగలిగేటటువంటి సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ అధికారం ఉన్నవాళ్ళే ఆ యజ్ఞం చేయగలరు. నేను ఇంకోళ్ళు వెళ్ళి చేయడానికి కుదరదండి. ఇంకేంటంటే ఏ పని చేయాలన్నా సరే అధికారం ఉండాలి. అది లౌకికమైన వ్యవహారం కావచ్చు, వైదికమైన వ్యవహారం కావచ్చు. ఎందుకంటే నేను చాలా మందికి ఇదే ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి విద్యావంతుడు కనుక ఆయనకి ఆ విద్య వల్ల సంప్రాప్తమైనటువంటి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాన్ని ఆయన మాత్రమే వినియోగించగలరు. ఉదాహరణకి ఏదో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది సామాన్యుల కోసం. ఆ సంక్షేమ పథకాలు ఈ సామాన్య ప్రజలకు చేరాలి అంటే ఆ అధికారి దాని మీద సంతకం చేయాలి. అతను చేసినప్పుడే వీళ్ళకి అవి చేరతాయి. అలా ఆయన అధికారం ఉంది కదా అని ఆయన చేస్తాడు. అలా నేను వెళ్ళి సంతకం పెడితే ఏ పని అవ్వదు అక్కడ. ఎందుకంటే నా సంతకానికి విలువ లేదు. దానికి ఆ విధమైనటువంటి నియమము, అధికారము ఉండాలి. కనుక ఆ అధికారం కలిగిన వాడు ఆ పని చేసినప్పుడే మిగిలిన వాళ్ళందరూ కూడా దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా యజ్ఞయాగాదులు చేయడానికి
ఏదో ఆహితాగ్ని పరంపర అని ఆ కుటుంబాల్లో చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఆ చేసినటువంటి వాళ్ళకి అధికారం ఉంది కనుక చేస్తేనే మనందరం ఆదిత్యాధ్యాయతే వృష్టి దృష్టేరన్నం అనే ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అనుభవించగలం. ఈ మధ్యని లోకంలో వాదం ఏంటంటే, ఏమండి వేదం అందరూ చదువుకోకూడదా అని ఒక ప్రశ్న. నేను చదువుకోకూడదని ఏం చెప్పలేదే, కానీ ఆ చదువుకోవాలంటే కొన్ని నియమాలు ఏమండి ఆ చాలా కష్టమైనటువంటి నియమాలు విధింపబడి ఉన్నాయి. వాటిని కనుక మనం ఆచరించగలిగి పాటించగలిగినట్లయితే తప్పకుండా నేర్చుకోవచ్చు అన్నా. ధర్మశాస్త్రం కానీ వేదం కానీ ఏం చెబుతుందంటే, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు తరించడానికే ఉపాయం చెబుతుంది. అంతేగాని ఎల్కేజీ వాడిని తీసుకొచ్చి ఎంఏ చదవమని చెప్పదు, ఎంఏ వాడిని తీసుకొచ్చి ఎల్కేజీ పరీక్ష అని చెప్పదు. ఏ స్థాయికి తగ్గ వ్యక్తికి ఆ స్థాయిలోనే తరించడానికి ఉపాయాన్ని చెబుతుంది. ఇప్పుడు మంచి వేదవేద్యుడైనటువంటి గొప్పవాడు శివాలయంలోకి వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకం చేసి లక్ష బిల్వార్చన చేస్తే వచ్చే ఫలం ఏమిటి? ఈ అధికారం చెప్పబడినటువంటి వ్యక్తి వీధిలో నుంచి ఆ శిఖరాన్ని దర్శనం చేస్తే వస్తుంది. అంత తేలిగ్గా వాడు అది చేస్తే ధరిస్తాడు, వీడు ఎంత చేస్తే ధరిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలో ఆ శిఖరం చూసి దర్శనం పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి లక్ష బిల్వార్చన చేస్తానంటాడు. మరి అది యోగ్యమైనటువంటి పని కాదు, మనం చెయ్యకూడదు. కనుక కేవలం అలౌకికమైనటువంటి వ్యవహారాన్ని మాత్రమే చెప్పి ఊరుకోలేదు వేదం. మన అందరం కూడా అంటే సామాన్యులైనటువంటి వాళ్ళు ధరించడానికి కూడా అనేకమైనటువంటి లౌకిక ఉపాయాలు మనకు చాలా చెప్పింది వేదం. అయితే ఏమిటంటే ఆ కోణంలో మనం పరిశీలించాలి దాన్ని. అది నాయం స్థానోరపరాధ కింటూ అంధస్య అంటారు. అంటే ఓ చెట్టు 3 చెట్లు కొట్టేసి పడేసింది, వీడు వెళ్ళి దాన్ని చూడకుండా బడేసుకొని తనేసి పడిపోయాడు. పడిపోతే ఆ తప్పు ఎవరికి అంటే ఈ చూసుకోకుండా నడిచినటువంటి వీడికి తప్పితే అది ఎప్పటి నుంచో ఉంది అక్కడ. చాలా మంది అది పక్క నుంచి వెళ్తున్నారు. అంచేత నాయం స్థానోరపరాధ అని అంటారంటే వేదంలో అన్ని విషయాలు చెప్పాయి. మనం ఆ కోణంలో చూడకపోవడం అనేది మనలో ఉండేటటువంటి దోషం తప్పితే వేదంది కాదు అని చెప్పడం తాత్పర్యం. ఇక ముఖ్యంగా వైదిక వాంగ్మయాన్ని 3 భాగాలుగా విభజిస్తారండి. ఇది అనంతమైనటువంటి వాంగ్మయం. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా అవధి ఉంది, కానీ దీనికి ఇది నిరవధికము. అంటే దీనికి బౌండరీస్ లేవు, హద్దులు లేవు. దీనికి ఎంత చదివినా మరో గ్రంథం పుడుతూనే ఉంటుంది, ఎంత చదివినా మరో గ్రంథం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అనంతమైనటువంటి వాంగ్మయం అని చెప్పాను కదా, ఇది ఎలాగండి అంటే వేదమే దాని గురించి ఒక చోట చెప్తూ చాలా గొప్ప ఆఖ్యాయం కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈ భరద్వాజుడు అనేటటువంటి మహర్షి ఇంద్రుని గురించి తపస్సు చేసి అతని నుంచి నేను వేదాధ్యయనం చేయాలనుంది, ఎలాగా పరిపూర్ణంగా ఒక్క అక్షరం కూడా మిగలకుండా మొత్తం అన్ని వేదాలు నేను అధ్యయనం చేయాలి, కనుక నాకు ఒక 3 ఆయుర్దాయాలు ఇమ్మన్నాడు. 3 ఆయుర్దాయాలు అనడానికి అర్థం ఏంటంటే, మహాభారతంలో చూసుకుంటే శతమానం భవతి అనుకుంటున్నాం కదా మనం, శతాయు పురుష. శతమానం భవతి అనడానికి దీనికి సంబంధం లేదు, అది వేరే యాగంలో ఏ దక్షిణ ఇవ్వాలి అన్నదానికి చెప్పమాట. అదేమిటంటే శతాయు పురుష అని ఉంది, అంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగిన వాడు మానవుడు అని. ఇది యశేమ దేవహితం యదాయు అన్నప్పుడు దేవహితం, దేవేన ఆహితం స్థాపితం, భగవంతుడి చేత అంటే మన సృష్టి చేసినటువంటి ప్రజాపతి చేత ఎంత ఆయుర్భాగ్యం మనకు ఇవ్వబడిందో దాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి అని ఆ మంత్రం యొక్క అర్థం. ఈ విధంగా శతం అన్నదానికి కనుక మనం 100 అని వాచ్యార్థమే తీసుకుంటే 300 సంవత్సరాలు నాకు ఆయుర్దాయం ఉన్నట. ఆయనకి తెలుసు ఇదేమో ఈ పని కాదు, కానీ కురవాడు ఉత్సాహపడుతున్నాడు, మనం ఎందుకు కాదన్నాం అని చెప్పి సరే అన్నాడు ఇంద్రుడు. ఈయన ఏం చేశాడు, 300 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. అంటే ఇంకా ఏదో అసంతృప్తి, నేను చదువుకోవాల్సింది ఉంది ఇంకా అవ్వలేదు అనేటటువంటి విషయం ఈయనకే తెలిసింది భరద్వాజుడికే. ఏమయ్యాడు, ఈ 300 సంవత్సరాల నుంచి వేదాధ్యయనం చేస్తున్నాడు, మనిషి సృష్టించిపోయాడు. తమం హజీర్నిగ్మస్తవి రఘుశయానం, అడుగు పట్టడం లేదు. 300 సంవత్సరాలు అధ్యయనం, మనం 12 సంవత్సరాలు చేసేటప్పటికే మనకు 30 వందలు కనిపించేస్తున్నారు. అలాంటి 300 సంవత్సరాలు అధ్యయనం చేశాడు.
చేస్తే మొత్తం జీర్ణం అయిపోయింది, శరీరం అంతా పడిపోయి ఉన్నాడు. అప్పుడు ఇంద్ర ఉపవ్రజ్యో వాచ, ఇంద్ర ఉపవ్రజ్య సమీపాన్ని ఎందుకంటే ఆయన రాలేదు ఈయన దగ్గరికి, ఉండే శారీరక స్థితి అలా ఉంది భరద్వాజుడి. అంచేత ఇంద్రుడే ఆయన దగ్గరికి వెళ్ళి ఎత్తే చతుర్థమాయుర్దద్యాం, 3 అడిగావు ఇది నువ్వు, నేను ఇచ్చాను, ఇప్పుడు నాకే అనిపిస్తోంది నీకు 4వ ఆయుర్దాయం కూడా ఇవ్వాలని, ఒకవేళ నేను 4వ ఆయుర్దాయం ఇస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఈయనకి ఇంకా జ్ఞానోదయం కాలేదు భరద్వాజుడికి. బ్రహ్మచర్యమేవైనే నచరేయమితి హోవాచ. బ్రహ్మచారి అన్న దానికి అర్థం లోకంలో వివాహం కానివాడు అని అనుకుంటున్నారు, చాలా తప్పుడు అర్థం, అది కరెక్ట్ కాదు. బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే వేదం, దాని ఎందుకు చరించేవాడు, అధ్యయనం చేసేవాడు. వేదాధ్యయనం చేస్తూ ఉన్న వ్యక్తిని బ్రహ్మచారి అని పిలవాలి. బ్రహ్మని చరతీది బ్రహ్మచారి అని దానికి చెప్పండి. కనుక బ్రహ్మచర్యము అంటే వేదాధ్యయనమే మళ్ళీ నేను చేస్తాను ఇంకా ఆయుర్దాయం అని చెప్పాడు. సరే, అప్పుడు ఏం చేశాడు, ఇతనికి ప్రాక్టికల్గా చూపిస్తే కానీ తెలిసిద్దా లేదు, మనం నోటుపాటుతో చెప్తే వినీలా లేదని చెప్పి ఒక 3 పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే ఋగ్యజు సామాత్మకమైనటువంటి 3 పర్వతాలు. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్పుకుందాం. ఏమంటే 4 వేదాలు అంటారు కదా, మరి 3 వేదాలు అనే మాట, 3 అనే పక్షం ఉంది, 4 అనే పక్షం ఉంది. ఇది ఎలా కుదురుతుంది అంటే వాడు ఇతి వేదాస్త్రయస్త్రయీ అని ఒక మాట ఉంది. అంటే త్రయీ అంటే ఈ 3 వేదాలకి కలిపి పేరు, కానీ 4 వేదాలు 4 అని అంటున్నారు కదండి. అన్నప్పుడు ఈ 3 మాట 4 మాట ఎలా కుదురుతుంది, 2 భిన్నంగా ఉన్నాయి కదా అంటే, అప్పుడు ఋషులు దర్శనం చేసిన ప్రకారం అది 4వ వేదం అయింది. అథర్వాంగిరోములు దానికి ద్రష్టలు కనుక అది ఆ విధమైనటువంటి పేరుతో పిలువబడుతోంది. కానీ ఈ 4 వేదాల్లోనూ ప్రకారాలు మాత్రం 3, అంటే విధానం 3 విధానాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటంటే 1 రుక్కులు, 2 యజస్సులు, 3 సామలు ఉన్నాయి. 4వ వేదం కూడా రుక్కులే ఉంటాయి. అసలు వేదంలో కూడా వేరే కొత్త సబ్జెక్ట్ ఏమి ఉండదు, రుక్కులే ఉంటాయి. అంచేత ఈ ప్రకారాన్ని అనుసరించి వాటిని 3గా చెప్పారు. ఈ ఋషులు దర్శించడం లేదా వేదవ్యాసులు విభాగం చేయడం, ఈ కారణాలన్నింటి చేత వేదములు 4గా ప్రసిద్ధి చెందాయి. ఈ విధంగా మళ్ళీ అది కూడా చూసుకుంటే రుక్కులు అంటే ఏదో బాధబద్ధంగా ఉండాలి అని చెప్పి మనం కవిత్వం గురించి మాట్లాడుకోబోతున్నాం, సాహిత్యం గురించి. అసలు ముందర ఆది కవిత్వం ఎక్కడ బయలుదేరింది అంటే ఋగ్వేదంలోనే బయలుదేరింది. ఛందోబద్ధమైనటువంటి మంత్రాలు ఉన్నది అదే. అందుకని మొట్టమొదట కవిత్వానికి బీజం ఏమిటయ్యా అంటే ఋగ్వేదం. సరే, ఈ విధంగా 3 పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ 3 వేదాలు అనే రూపం చూపించి దాంట్లోంచి ఒక్కొక్క గుప్పిడి మట్టి తీసేట, ఒక్కొక్క పర్వతంలోంచి ఒక్కొక్క గుప్పిడి మట్టి తీసేట. హైకైకస్మాన్ ముష్టినాదే, ముష్టి అంటే గుప్పిడ, దాంట్లోంచి 3 గుప్పిళ్ళు తీసి, నాయన నీకు 3 ఆయుర్దాయాలు ఇచ్చాను, ఈ 3 ఆయుర్దాయాల్లో నువ్వు అధ్యయనం చేసినటువంటి వేదం యొక్క ప్రమాణం ఇది. 3 గుప్పిళ్ళు అధ్యయనం చేసావు, నువ్వు అధ్యయనం చేయవలసింది అదిగో అక్కడ ఉన్నాయి 3 పర్వతాలు. అంచేత 4 కాదు 4 లక్షల ఆయుర్దాయాలు ఇచ్చినా నీ వల్ల కాదు అని చెప్పి ఒక మాట చెప్పాడు. అనంతావై వేదా, అనంతములు, ఈ శాఖలు ఏమిటంటే అనంతముంట. కానీ అధ్యాపన పరంపర తగ్గడంతో మనకి ఏమైందంటే ఆ శాఖలన్నీ రొట్టం అయిపోయి ఇవాళ అంగుళి గణ్యములుగా మిగిలి, అంటే వేళ మీద లెక్కటిలాగా ఏదో 21 శాఖలు ఉండేవని చెప్పి పతంజలిగా రాశాడు మహాభాష్యంలో. అంటే ఆయన కాలానికే చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేప్పటికి 1, 2 మిగిలే వేదానికి. మనం ఏం చేయాలి అంటే ఏదో లుప్తమైనటువంటి శాఖలను ఉద్ధరిస్తాను అనేటటువంటి ప్రగల్భాలు కాకుండా ఇప్పుడు ఉపలభ్యమానం జరుగుతున్నటువంటి ఈ శాఖలనైనా రక్షించవలసినటువంటి పూచి మన మీద ఉంది. కనుకనే వేదాధ్యయనం ఎక్కడైనా ఏదో పాఠశాలలో కానీ లేదా గురువు దగ్గర కానీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించడమే వేద రక్షణ చేయడం. ఏమండి, ఈ విధంగా అనంతమైనటువంటి వేదము వీటిని ఎన్ని రోజులను అధ్యయనం చేస్తాం, ఏం చేస్తాం, ఏ విధంగా మనకి దాని గురించి తెలుస్తుంది? పూర్తిగా తెలుసుకోవడం అంటే అది 2 రకాలుగా కష్టం. ఏం చేద్దంటే అది తెలుసుకోవాల్సిన దాని వస్తువు యొక్క పరిమాణం చాలా పెద్దది,
మనకు ఉండేటటువంటి ఆయు ప్రమాణం చాలా చిన్నది. ఈ విధంగా వేదం గురించి మీరు ఎన్ని గొప్పదామని చెప్పుకున్నా కానీ చివరికి వేదమే అన్నింటిలోకి గొప్పది అని వస్తుంది. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా వేదంలో అలౌకిక విషయాలతో పాటు లౌకిక విషయాలు కూడా చెప్పబడ్డాయి. ముఖ్యంగా 3 విభాగాలుగా ఈ వైదిక వాంగ్మయాన్ని విభజించారు. అవి ఏమిటంటే, 1 ప్రభు సంహితములని, 2 సుహృత్ సంహితములని, 3 కాంతా సంహితములు అని. దీంట్లో ప్రభు సంహితంలోకి ఏం జరుగుతుందయ్యా అంటే వేదములు ఒక్కటే అన్నాడు. వేదములు ఒక్కటే అన్నాడు. ఈ మాట మనం కాదు, ప్రతాపరుద్రునిలో చెప్పాడు. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రధానాచరం యచ్చార్థ ప్రవణాత్ పురాణ వచనాదిష్టం సుహృత్ సంహితాత్ కాంతా సంహితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియా కర్తవ్యే కుటుకీ బుధో విరచితస్తస్మై స్పృహాన్ కుర్మయే. దీంట్లో ప్రధానంగా యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రధానాక్షరం, వేదానికి 2 విశేషణాలు వేశాడు. ఒకటి ఏమిటంటే ప్రభు సంహితము, శబ్ద ప్రధానము అని. దీంట్లో ప్రభు సంహితము అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే, మహారాజు గారు లేదా చక్రవర్తి సార్వభౌముడు చాలా తక్కువ పదాలు ఉండేటటువంటి వాక్యంతో ఒక ఆజ్ఞను విధిస్తాడు, ఒక ఆదేశాన్ని వేస్తాడు. దాన్ని వీళ్ళు ఏం చేయాలి అంటే, దానిలో ఉండే అంతరార్థాన్ని గ్రహించి ఈ అమాత్యులు లేదా సేనాపతులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే తూచా తప్పకుండా చెయ్యాలి. ప్రభు ఆజ్ఞ అది కనుక తేడా వచ్చిందంటే ఏం జరుగుతుందో మనకి తెలుసు. కనుకనే వేదాధ్యయనం చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. అది ప్రవర్తించేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు 2 సమయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనకు అవసరం కావాలి. లేకపోతే ప్రభువు మాట వినటువంటి సేవకులతో లేదా మంత్రులకి ఏ ఎత్తుపడుతుందో మనకు కూడా అటువంటి స్థితే కలుగుతుంది అనే భయంతో మనం వేద విషయంలో ఉండాలి. ఇవి యద్వేదా ప్రభు సంహితాత్ అధిగతం శబ్ద ప్రధానాక్షరం అన్నాడు. శబ్ద ప్రధానములు అన్నాడు వేదాన్ని. కనుకనే ఇంతగా చెప్పినట్టుగా శృతం హరతి పాపాన్ని, ఈ వేదాక్షరాల ఆనుపూర్తి వరస ఏదైతే ఉందో దాన్ని మనం వింటే చాలు. అది మన శబ్దం, మన శ్రోత్రేంద్రియంతో కనుక మనం గ్రహణం చేస్తే చాలు, మనకు ఉండేటటువంటి పాపాలు అన్నీ పోతాయని చెప్పి చాలా సందర్భాల్లో పురాణ వాక్యాలు ఉన్నాయి, మనకి కావ్యాల్లో కూడా మాట కనిపిస్తోంది. అయితే ఇక్కడ శబ్ద ప్రధానము అన్నాడు. లోకంలో మిగిలిన విద్యలన్నీ కూడా అర్థ ప్రధానములు. అంటే అర్థం తెలియకుండా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఓ శాస్త్రం కావచ్చు, ఒక పురాణం కావచ్చు, ఒక ఇతిహాసం కావచ్చు, ఒక కావ్యం కావచ్చు, మరో స్తోత్ర సాహిత్యం కావచ్చు, ఏదైనా సరే అవన్నీ అర్థ ప్రధానము. ఇది శబ్ద ప్రధానము. కనుకనే శబ్ద ప్రధానము అనే దాన్ని దీంట్లోకి మళ్ళీ కలిగితే ప్రభు సంహితంలోకి విషేత్వోద్యత్వ అని ఉంది మంత్రం. దాన్ని ధ్వోద్య విషేత్వ అని చదవకూడదు. నిజంగా ఆ అనుభూతి ఎలా చెప్పినట్టు రాజుగారు ఆజ్ఞ వేసిన తర్వాత లేదంటే ఈ పదాలు ఇలా మార్చి మాకు విధంగా అర్థం అవుతుందని చెప్పి ఇలా చేసామంటే ఏం చేస్తాడు? చెరసాల్లో పెడతాడు. కనుక అలా ఉండకూడదు. ఇక ఈ పురాణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సుహృత్ సంహితములు అన్నారు. సుహృత్ అంటే మంచి మిత్రుడు, మంచి ఫ్రెండ్. వాడు ఏం చేస్తాడంటే, స్నేహితుడు మనకి సుఖంగా ఉన్నప్పుడు తోడుపడతాడు, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. వాడే నిజమైన స్నేహితుడు. అంటే మనకి ఏది శ్రేయోదాయకమైనటువంటి విషయమో దాన్ని మనకి ఆ సమయం, ఆ అవసరం కలిగినప్పుడు దాన్ని మనకి చేకూర్చి పెడతాడు. అదేవిధంగా పురాణములు కూడా స్నేహితుడు మనల్ని ఏ విధంగా సన్మార్గంలో ప్రవర్తింపజేస్తారో, అంటే మృదువైనటువంటి మాటలతోటి, అలాగే ఈ పురాణములు కూడా ఆయా వేదాల్లో చెప్పబడినటువంటి ప్రభు సంహితములైనటువంటి వాక్యాన్ని విశదీకరించి మనకు అర్థమయ్యేలా చేస్తాయి అని. 3వది కాంతా సంహితములు. కాంతా సంహితములు ఏమిటంటే ఈ కావ్యాదులు, అలంకారాలు మొదలైనవి. ఇదే ఆ మాట ఎందుకన్నారంటే, కాంత అనే శబ్దానికి 2 అర్థాలు తీసుకోండి. ఒకటి ప్రియురాలు, 2 భార్య. ఏమండి, లోకంలో ఎంత శాస్త్ర విద్వాంసుడైనా, ఎంత సైంటిస్ట్ అయినా సరే ఆవిడ చెప్పిన మాట వినవలసిందే, దాంట్లో అనుమానం లేదు. అలా వింటేనే గౌరవం కూడా. వేదం కూడా అదే చెప్తుంది. మూర్ధానం పత్యురారోహ, నీ భర్త యొక్క శిరస్సు మీద కూర్చోవాలి.
శిరస్సు మీద కూర్చుంటే అక్కడికి ఉన్నా అంటే అంత స్థానం ఇమ్మని ఆవిడకి. కనుక ఆవిడ ఏం చేస్తుంది, లాలిస్తూ అనునయిస్తూ మనకు విషయాలనే జరుగుతుంది. ఒక్కసారి భర్త ఇంటికి రాగానే ఏదో ఆవేశంగా విషయం చెప్పేది, నెమ్మదిగా కూర్చోబెట్టి భోజనం చేస్తూ ఉంటేనో ఏదో చేస్తుంటేనే అవండి ఇలా జరిగింది, ఆ పక్క వాళ్ళు ఇలా అన్నారు, ఏదో అని చెప్పి తొందరపడతాడు. లాలిస్తూ నెమ్మదిగా చెప్తుంది, అంటే మృదువుగా. ఆ కావ్యాల దగ్గర ఒకదం ఉంది. మీకు చెప్పబడినటువంటి విషయం అంతటినీ కూడా కేవలం సీరియస్గా చదివితే మీకు ఎక్కదు. దానికి ఏదో కాస్త హాస్యము మరొక రసము జోడించి మనకి హృదయానికి ఏ విధంగా, అంటే అది హృదయంగమని ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చెప్పడానికి ఈ కాంతాసంహితములు అని చెప్పి వాటికి పేరు పెట్టాడు. ఇక పురాణ విషయానికి వస్తే చాలా గాథలు ఉన్నాయి, చాలా గాథలు. వేదం ప్రభుత్వం కదా చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఉదాహరణకి ఒక చోట వృత్రాసురుడు యొక్క వధ, దాని ప్రసంగాన్ని అగ్నిశోమి యాగాన్ని గురించి చెప్తూ దానికి ఏదో ఆయన ఏమంటారంటే అనుషంగంగా ఇది కూడా చెబుతున్నాము అని రాస్తారు భాష్యకారులు. దాంట్లో ఏమనుందంటే విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహిత, విశ్వరూపో వై త్వాష్ట్ర, త్వష్ట్ర ప్రజాపతి యొక్క అపత్యం కుమారుడు ఎవడు, అతని పేరు విశ్వరూపుడు. పురోహితో దేవానాం ఆసీత్, దేవతల కథకు పురోహితుడిగా ఉండేవట. ఏమండి అంటే విశ్వరూపుడు అనే అతను దేవతలకి పురోహితుడిగా ఉండేవాడు. వీడు కేవలం అదొక్కనే కాదు, డబల్ యాక్షన్ ఉంది మన మనిషి దగ్గర. స్వస్త్రీయోధురాణం, స్వస్త్రీయ అంటే భాగినేయ అర్థం, అంటే మేనలుడు ఎవరికి, అసురుడికి. వీడి పౌరోహిత్యం కంటే వీడికి బంధుత్వమే ముఖ్యం ఈ విశ్వరూపుడికి. వాడికి ఏమైందిట, తత్క్షత్రేణి శీర్షాణ్యాసన్, అతనికి 3 శిరస్సులు ఉండేవి. ఇలా ఉండేవాడు అసురుడు కనుక ఆ విధమైనటువంటి, అంటే ఏంటంటే కామ్యమైనటువంటి శరీరాన్ని ధరించేటటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది అని చెప్పి. అయితే వీడు ఏం చేసేట, ప్రత్యక్షంగా వచ్చి దేవతలందరికీ పురోహితుడు కదా, మీరు అందరూ యాగాలు ఇలా చేయండి బాగుంటుంది, లోకంతో సురక్షితంగా ఉంటుంది అని చెప్పి అందరికీ వినిపించలే చెప్పేవాట. ఈ అసురుడు వాళ్ళకి మేనలుడు కదా వీడు ఆ గోడవతని తీసుకెళ్ళి రాక్షసులందరినీ ఇగో దేవతలు అలా చేస్తున్నారు, మీరు కూడా అలా చేయండి, వాళ్ళకంటే మీరు శక్తిమంతులు అవుతారు అని చెప్పి వీళ్ళకి చెప్పేవాట రహస్యంగా. అంచేతనే అంటారు ముఖ్యంగా మన ముఖం మీద చెప్పింది సత్యం కాదుట, ఏదైతే మనం పరోక్షంలో చెబుతామో అదే నిజము అని చెప్పి. అలా చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రహస్య మంత్రాలన్నీ ఎక్కడ జరుగుతాయి, తలుపులు వేసుకుని గదిలో జరుగుతాయి ఈ పెద్ద మన సమావేశాలు అన్ని చోట్ల. దానికి మూలం ఇదే అన్నమాట. ఈయన గోడవలను తీసుకెళ్ళి సప్రత్యక్షం దేవేభ్యో భాగము వదతు పరోక్షమసురేభ్య, ఇది ఏమైంది, దేవతలందరికీ అన్యాయం జరుగుతోంది అనే విషయం తెలిసింది కదా మనకి. అటువంటి అన్యాయం జరిగినప్పుడు రక్షించవలసిన వాడు ఎవరు, వాళ్ళందరికీ ప్రభు అయినటువంటి వాడు ఎవరున్నాడో వాడు, దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. కనుక ఇంద్రుడు ఈ విధమైనటువంటి దుర్మార్గం జరగకుండా దేవతలను రక్షించవలసినటువంటి పూచి ఉంది. అది విని ఏం చేశాడంటే ఈ దృంగై రాష్ట్రం పర్యావర్తయతి, దేవతల రాజ్యాన్ని రాక్షసులకు అప్పచెప్పేటటువంటి ప్రయోజనం విపర్యావర్తనం చేసి ఇలా ఉన్నాడు. దేవతలకు సంబంధించినటువంటి రాజ్యాన్ని సుఖాన్ని అన్నింటినీ కూడా అసురుడికి పంచిపెడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మీద కోపం వచ్చి వాడిని శిరస్సు ఖండించేశాడు. తస్య వజ్రమాదాయ శీర్షాణ్యచ్చనతు, ఈ ఇంద్రుడి వజ్రాయుధం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఆ శిరస్సును 3 ఖండించాడు అని. ఏం చేద్దంటే శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఈ 3 శిరస్సులో ఏమంటే పెట్టినా కానీ మళ్ళీ వాడి సిద్ధం అవుతాడు అని చెప్పి సమూలంగా వాడిని నాశనం చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికే వివరం, వాడు పురోహితుడు బాగానే ఉంది, దేవతలకు పురోహితుడు, అల్లా అని వాడు దుర్మార్గుడు, వాడిని నెత్తి మీద కూర్చోబెట్టుకోకూడదు. దీన్నే రఘువంశంలో కాళిదాస కవి మహాకవి చెబుతూ అంటాడు, ద్వేష్యోపి సమ్మత శిష్ట తస్యార్థస్య యథౌషధం త్యాజ్యో దుష్ట ప్రియోవ్యాసీత్ అంగుళీ ఓరగక్షత. ఎంత అందమైన మాట అండి. కావ్య సౌందర్యం అంటే ఇదే. వేదంలో ఎక్కడుందంటే మనం ఆ దృష్టితో విడితే దొరుకుతాయి, ఉండదు అది కదా దొరకపోవడానికి. ఏం చెప్పాడు, ద్వేష్యోపి సమ్మత శిష్ట, వాడు శిష్యుడే అన్ని బాగానే ఉన్నాయి, ఇదిగో పురోహితుడిగా ఉన్నాడు దేవతలందరికీ. వీడు గొప్పవాడు కాకపోతే దేవతలు పురోహితుడికి ఏం చూపించుకుంటారు, కనుక గొప్పవాడే కాదని ఇంట్లేదు.
వీడు గొప్పవాడైనప్పటికీ దుష్టుడు. అది వాడిని ఏం చేయాలి? మనం ఏమన్నాడు, ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్యాత్మస్య యథౌషధం. ఆర్తుడు అంటే ఏదో వ్యాధి పీడితుడు, వాడికి ఒక విపరీతమైన చేదుగా ఉన్నటువంటి ఒక ఔషధం ఇస్తాం ఆ వ్యాధి తగ్గడం కోసం. ఏమండి, అది చేదుగా ఉంది కదా అని వీడు మానేస్తే వీడికి రోగం తగ్గదు. కనుక వాడి శిష్టుడు అయినప్పటికీ, మంచివాడు అయినప్పటికీ కూడా వాడిని విడిచిపెట్టకపోతే మొత్తం వీళ్ళందరినీ కూడా వాడు చూసేస్తాడు, వీళ్ళంతం. కనుక వాడిని ఆ విధంగా విడిచిపెట్టాలి అన్నాడు. త్యాజ్యో దుష్ట ప్రియోవ్యాసీత్. నేను కొంచెం విపర్యాసం చేసి చెప్పినట్టున్నాను, నాకు కొంచెం అలా అనిపిస్తోంది. ఇంత క్రితం వరకు చెప్పిన ఉదాహరణ దీనికి ఏం చేద్దంటే, దుష్టుడు ప్రియుడైనప్పటికీ, మనకి ఇష్టమైనప్పటికీ వాడిని త్యాజ్యో దుష్ట, వాడిని విడిచిపెట్టేయాలి అని. ప్రియోప్యాసీత్ ఏ విధంగా అంటే అక్కడ ఉపమానం చెప్పాడు కాళిదాసు. అంగుళి ఉరగక్షత అంగుళీవ. ఇప్పుడు పాము కాటేసిందండి ఒక వేలు మీద, దాన్ని కనుక అలా వదిలేస్తే ఆ విషయం ఏం చేస్తుంది? శరీరం అంతా ఎక్కి మొత్తం శరీరాన్ని పాడు చేస్తుంది. కనుక అయ్యో నా దేహము నాకేమిటి అని చెప్పి వీడి కనుక అభిమానం పెంచుకుంటే మొత్తం ఆ విషయం వీడి మొత్తం శరీరానికి అంతటి ఎక్కి ఏదో అధికమైనటువంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆ వేలుని ముందర తీసేయాలి. ఈ విధంగానే అయితే నా శరీరం మీద నాకు అభిమానం ఉండదు, ఇవి నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ముక్కు అని అనుకుంటున్నాం కదా అన్నప్పుడు అది మనదైనప్పటికీ, ఇష్టమైన వస్తువు అయినప్పటికీ కూడా దాన్ని దూరంగా పెట్టాలి అని చెప్పి ఆ అంగుళీ ఓరగక్షత వెంటనే ఆ వేలు తీసేస్తారు డాక్టర్ దగ్గరికి వెళితే, లేకపోతే పైకెక్కేస్తుంది విషం. కనుక ఈ వృత్రాసురుడు అంటే వీడే విశ్వరూపుడు అనేటటువంటి వ్యక్తి దేవతలకి ప్రియుడైనప్పటికీ వాళ్ళకి హాని చేస్తున్నాడు కనుక వాడిని విడిచిపెట్టేయాలి. ఎలాగా అంటే అంగుళీ ఓరగక్షత అని. ఇంకొక మాట, ఇది ఒక ఉదాహరణ. రెండవది వచ్చి, తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ కష్టమో కలగకుండా పెంచుతూ ఉంటారు. సాధారణంగా ఏ తండ్రి కూడా కొడుకు విషయంలో కానీ అబద్ధం, కూతురు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని ఏదో కటువుగా మాట్లాడడం, వాళ్ళని దూరంగా పెట్టడం అనేది చేయరు. అది ఏంటంటే ఆత్మ నుండే కదా వాళ్ళు పుట్టారు, తన నుండే పుట్టారు కనుక వాళ్ళ ఎంత అభిమానం ఉంటుంది. ఎందుకు ఈ విధంగా వాళ్ళ ఇంత ప్రేమ కలిగి ఉంటుంది లోకము అని అంటే, దీనికి వేదంలోనే ఒక ఆఖ్యాయికని చెప్పారనమాట అండి. అది ఎలాగా అంటే, సోమాహరణము అని చెప్పి సోమరసం, యజ్ఞంలో ప్రధానమైన ద్రవ్యంగా చెప్పబడేటటువంటి సోమరసం, అది లతాత్మకము అని అర్థం. అంటే తీగలా ఉంటుంది, ఆ తీగని తెచ్చి దంచి దాంట్లోకి సోమరసాన్ని చేస్తారు. ఇది ఎక్కడ ఉండేది అంటే స్వర్గలోకంలో ఉండేది పూర్వం. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ అంటే ఇత తృతీయస్యాన్ దివి, దాంట్లో కూడా ఒక విధమైనటువంటి గమకం ఉంది. తృతీయస్యాన్ దివి అండంలో అంటే ఇవన్నీ కూడా ఏది మత్స్యలోకము, జనోలోకము, తపోలోకము, మహర్లోకము, ఇవన్నీ కూడా ద్విశబ్ద వాక్యములే. అవి కూడా ద్విశబ్దం చేతే చెప్పబడతాయి. కానీ పృథివీ, అంతరిక్షం, ద్విలోకం అంటే స్వర్గలోకాన్ని చెప్పడం కోసమని భూమి నుండి మూడవ లోకమైనటువంటి స్వర్గలోకంలో సోమం ఉంది అని చెప్పడం. లేకపోతే కేవలం ఇటో దివి సోమ ఆసీత్ అన్నాడు అనుకోండి, మిగిలిన లోకాలు కూడా రావాల్సి వస్తుంది. అక్కడ లేదు, కేవలం స్వర్గలోకంలో మాత్రమే ఉంది ఈ సోమలోక. కనుక అందుకని తృతీయస్యామిత ఇత తృతీయస్యాన్ దివి, ద్విలోకంలో స్వర్గలోకంలో ఇది ఉన్నది, దాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఒక ప్రకరణం ఒకటి ఉంది. తీసుకురాబడింది ఎవరి చేత అనే దాని గురించి అక్కడ దాని ఉపోద్ఘాతం ఏం చెప్పారంటే, కద్రూశ్చవై సుపర్ణీచాత్మలోమయోరస్పర్ధేతాం. కద్రు సుపర్ణి, ఈ సుపర్ణే పురాణాంతరంలో వచ్చేటప్పటికి వినతి అనే పేరుతో వచ్చింది. కద్రు సుపర్ణి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికీ ఒక విధమైనటువంటి స్పర్ధ వచ్చింది.
ఏమిటయ్యా అంటే ఆత్మరూపయో అస్పర్ధేతాం. ఆత్మరూపయో అంటే నేను సౌందర్యవతిని అంటే నేను సౌందర్యవతిని అనేటటువంటి ఒక స్పర్ధ. దీన్నే ఈ కాలంలో ఆధునిక కాలంలో మనం బ్యూటీ కాంటెస్ట్ అంటున్నాం. ఆ విధంగా ఒకటి ఏర్పడింది వాళ్ళిద్దరికి. అయితే దీంట్లో ఎవరు సౌందర్యవతి అని తేల్చడంలో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ముందర. దీంట్లో ఎవరు నెగ్గితే వాళ్ళకి ఓడిపోయిన వాడు దాసీగా ఉండాలి అని చెప్పి. సరే, జడ్జిలు అప్పుడు ఉన్నారు. సా కద్రువు సుపర్ణీం అజయత్. ఈ కద్రువు సుపర్ణిని ఓడించింది అన్నారు. ఓడించడం అంటే వాళ్ళ సొంత నిర్ణయం కాదు, మధ్యలో ఉండేటటువంటి విద్వాంసులైనటువంటి న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు అని. కనుక ఈ విషయంలో అనేది కద్రువు నెగ్గింది, వెనతి ఓడిపోయింది. ఒప్పందం ప్రకారం వెనతి దాచికం చేయాలి ఈమెకు. సరే, అలాగే చేసింది. కానీ ఏం చెప్పినా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఆ బంధం ఎక్కడికి పోదు కదా. అయితే కొన్నాళ్ళు పోయేటప్పుడు ఈ జాడి కలిగి ఆ దాచికం నుండి విముక్తి పొందడానికి కూడా ఒక ఉపాయాన్ని ఆవిడే చెప్పింది. ఏమిటంటే ఇదే మాట, తృతీయస్యామితో దివిసో ఆసీత్ అని చెప్పి ఇక్కడి నుంచి మూడవ లోకమైనటువంటి స్వర్గలోకంలో సోమం అనేది ఉంది. దాన్ని తీసుకొస్తే నిన్ను దాసీత్వం నుండి విముక్తురాలే చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏమైందంటేనండి, కద్రువు యొక్క పిల్లలు కాగ్రవేయ అంటే సర్పములు అవి. ఈ సుపర్ణి యొక్క కుమారులు సౌపర్ణేయా అని చెప్పి, అదే అంటే ఈ పక్షులు అని చెప్పారు. కానీ అక్కడ ఛందాంసి సౌపర్ణేయా అని ఒక మాట ఉంటుంది వేదంలోనే. ఛందాంసి అంటే అర్థం ఏమిటంటే ఈ వైదిక ఛందస్సులు, సప్త ఛందస్సులు ఏవైతే చెప్తున్నామో గాయత్రి, ఉష్ణి, ధనుష్టు, బృహతి, పంక్తి, త్రిష్టు, జగతి, ఈ 7 ఛందస్సులు ఇవేట ఆ సుపర్ణములు అంటే ఈ సుపర్ణి యొక్క కుమారులు అన్నారు. అదేమిటంటే ఛందస్సులు కుమారులు ఎలా అవుతారు అంటే భాష్యకారులు రాశారు, ఆ ఛందోభిమాన దేవతలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి శరీరాన్ని ధరించేటటువంటి సామర్థ్యం ఉంది కనుక వాళ్ళ యందు పుత్రత్వోపచారము అసంగతము కాదు, సంగతమే అవుతుంది అని చెప్పి వాళ్ళు పుత్రుడి కింద చెప్పచ్చు. సౌపర్ణి ఛందాగోసి సౌపర్ణేయా అని ఉంది వేదంలో. సరే, ఆ తర్వాత ఏం చేశారంటే అప్పుడు ఆవిడ పిల్లల దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఎవరు? ఈ సుపర్ణి అన్న ఆవిడ. నాయన, ఇలాగ మేమిద్దరం పోటీ పడ్డాము, దాంట్లో నేను ఓడిపోయాను. ఓడిపోవడం వల్ల నేను ఆమెకు దాసీగా ఉన్నాను. ఈ విధమైనటువంటి సోమరతాన్ని తెస్తే కనుక, సోమలతని ఇక్కడికి ఆవిడ నన్ను దాసీత్వం నుండి విముక్తురాలని చేస్తానంది. కనుక మీరు అది ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి తన పుత్రులైనటువంటి ఈ ఛందోభిమాన దేవతలైనటువంటి సౌపర్ణేయుడికి సుపర్ణి చెప్పింది అని. అక్కడ అసలు ఈ చెప్పింది ఉపోద్ఘాతానికి అంతా బీజం అక్కడే ఉంది. అస్మై వై పితరౌ పుత్రాన్ విభృత. అస్మై అని వదిలేశారు, ఏం లేదు అక్కడ. దీని కొరకు తల్లిదండ్రులు లోకంలో పిల్లల్ని పెంచుతారు జాగ్రత్తగాను. ఏమిటి అంటే ఈ ప్రయోజనము అన్నాడు. పుత్ర శబ్దానికి వ్యుత్పత్తి ఎలా ఉందంటే పున్నాంనో నరకాద్రాయత ఇది పుత్ర అంటే వీడి శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఒక పుం అనే పేరు కలిగినటువంటి ఒక నరకం ఒకటి ఉంటుంది. దానికి వెళ్ళేటప్పుడు అది చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి గరుడ పురాణంలో చెప్తారు దాని వర్ణన. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే వినడానికే భయం వేస్తూ ఉంటుంది, ఇంకా చూడడానికి చెప్పేదే ఉంది. కనుక అటువంటి భయంకరమైనటువంటి నరకం నుండి వీళ్ళని కాపాడేవాడు ఎవరైతే ఉంటాడో వాడినే పుత్రుడు అనాలి అని చెప్పారు. కానీ భాష్యకారులు చాలా ఏకాగ్రయా వ్యర్థకరీ బభూవ అని ఒక మాట. అంటే ఒక పని కోసం మనం వెళితే ఆ ఒక్క పని చేసి రాకూడదండి. తెలియని వాడు ఏం చేస్తాడంటే 4-5 పనులు చేసుకొస్తాడు. అవేంటి మాకు ఉపయోగించేవి. అనవసరమైన పనులు చేస్తే వాడు తెలియని వాడు ఎందుకు అవుతాడు. అంచేత ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే ఈ పున్నామ నరకం నుండి రక్షించుట అనేటటువంటి దానితో కూడిన సమస్త ఉపద్రవాల నుంచి కాపాడేవాడే పుత్రుడు అని చెప్తుంది. ఏం చేద్దంటే అది ఆముష్మికం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వచ్చేటటువంటి స్థితి పునరకం నుంచి కాపాడుట అనేది. కానీ ఈ లోకంలో బతికుండగా మరి పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి అంటే అదే చెబుతున్నారు. పున్నామను నరకాత్రాయత ఇది పుత్ర బానే ఉంది. కానీ దాన్ని ఉపలక్షణంగా చెబుతూ ఈ ఐహికంలో మాకు ఏ ఏ ఉపద్రవాలు కలుగుతాయో వాటన్నింటినీ కాపాడాలి, వీళ్ళు ఈ పిల్లలు మనల్ని కాపాడుతారు అనేటటువంటి ఒక ఆశతోటి తల్లిదండ్రులు
పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు అని చెప్పి లోకంలో. అంతే తప్పితే వేరే అభిమానాలు అవి ఉంటే ఉండొచ్చు కాక ప్రధానంగా ఏమనుకుంటామంటే మనం అయ్యో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేహం విడిచిపెట్టేసిన తర్వాత దీనికి ఉత్తమ గతులు కలగాలి అంటే ఏ ఏ క్రియలు చేయాలో అవన్నీ వాళ్ళ అధ్యయనమై ఉన్నాయి. కనుక మనం వాళ్ళని బతుకుండగా జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మనల్ని ఉన్నప్పుడు లేనప్పుడు సమానంగా చూస్తారు అని చెప్పి ఈ విషయం లోకంలో పుత్రుల్ని జాగ్రత్తగా పెంచాలి అనే దేనికోసము అంటే తల్లిదండ్రులకి ఏదైనా అనూహ్యంగా ఒక విధమైనటువంటి ఉపద్రవమో కష్టమో వస్తే దాని నుంచి రక్షిస్తారు అని చెప్పి ఇది ఒక ఘట్టం. అంటే నేను ఒక్కొక్క విషయాన్ని మాత్రమే విన్నాను. వస్తుత దీనికి ఉపోద్ఘాతం మీకు చెప్పలేదు. నేను మొట్టమొదటే చెప్పాలనుకున్నాను, కుదరలేదు. నేను మన అవధానులు గారు తిరుపతిలో ఒక సందర్భంలో కలవలసి వచ్చింది. కలవలసి వస్తే ఏమయ్యా ఇలాగా మళ్ళీ వేదాంత సప్తాహం ఉంది, నువ్వు రావాలి అన్నారు. సరే ఏ ఏ విషయాలు చెప్తే బాగుంటుందండి అనుకోవడంలో నేను ఆయన కూర్చొని ఏదో సాహిత్యం గురించి 4 మాటలు రఘువంశంలో ఇలా అన్నాడండి, ఉత్తర రామచరిత్రలో అలా అన్నాడు, ఏదో బాగానే ఉంటాడు. అయితే అప్పుడే వచ్చింది నాకు ఒక ఆలోచన. ఏమండి యజ్ఞాలు అంటున్నారు, లేదంటే యాగాలు అంటున్నారు, అగ్నిష్టోమం అంటున్నారు, అధిరాత్రం అంటున్నారు, నిత్యకర్మలు అంటున్నారు, అగ్నిహోత్రం అంటున్నారు, బాగానే ఉంది, సంతోషం. ఎందుకంటే వేదాలు ప్రధానంగా చెప్పేవి అవే. కానీ ఇవి చెప్పడం ద్వారా మనం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతున్నాము అనేటటువంటి మాట మా ఇద్దరి మధ్యలో వచ్చింది. వస్తే ఏమయ్యా అయితే ఏదైనా ఒక విషయం గురించి చెప్తే బాగుంటుందంటే ఆయనే అన్నారు, సాహిత్యం చాలా గొప్పదయ్యా. నేను ఇందాక ఆరంభించి మళ్ళీ వేరే విషయాంతరంలోకి వెళ్ళాను. 40 సంవత్సరాల క్రితం వేదాధ్యయనం యొక్క రీతి ఏ విధంగా ఉండేదంటే మామూలుగా స్వాధ్యాయములన్నింటిలోనూ వేదాధ్యయనం చేయడం. అనధ్యయనాలు వస్తే అంటే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, పాంచమి, ఇవి 2 పక్షాల్లోనూ వచ్చేటటువంటి ఒక 8 అనధ్యయనాలు. ఈ 8 అనధ్యయనాల్లోనే ఏం చేసేవారంటేనండి అమరకోశం, కావ్యపాఠాలు ఇవన్నీ చెప్పేవారు. ఏంటంటే వేదాధ్యయనంతో సమానంగా మనకి సంస్కృత జ్ఞానం కలగాలి. అది కలిగినప్పుడే వాడు ఉత్తర విద్యల ఎందుకు ప్రావీణ్యాన్ని పొందగలుగుతారు అనేటటువంటి సందర్భంలో. కానీ ఇవాళ సాహిత్యం చెప్పే వాళ్ళు తక్కువైపోయారు, చదువుకునే వాళ్ళు తక్కువైపోయారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే గొప్ప వాళ్ళని స్మరించడం కూడా మనకి పుణ్యప్రదము అని శాస్త్రం చెబుతోంది. పుల్లెల రామచంద్రుడి గారు అని ఉండేవారు, లబ్ధప్రతిష్ఠుడు. ఆయన సాహిత్య జగత్తులో చాలా గొప్ప పేరు ఉంది ఆయన. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో మోడేపుర్రు అనేటటువంటి ఒక గ్రామం. దాంట్లో కొప్పెల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి గొప్ప వైయాకరణులు సుమారుగా చాలా కొంత మన వాళ్ళలోనే చాలా మందికి వ్యాకరణం భాష్యాంతం పాడి చెప్పినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర కొంపెల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర పుల్లెల రామచంద్రుడు గారు పంచకావ్యాలు ఏమిటి ఆమూలాగ్రం ఏదో 1 సర్గో 2 సర్గలో చదవడం కాదు, 19 సర్గలు ఉంటే 19 చదవడం, 17 ఉంటే 17 చదవడం, 20 ఉంటే 20, మొత్తం ఆమూలాగ్రంగా కావ్యం ఇలా పంచకావ్యాలు అధ్యయనం చేశారు. ఆయన రాసిన పుస్తకాలు చూస్తే ఈ చిన్నప్పటి నుంచి చదువంతా దాంట్లో మాకు ప్రతిబింబిస్తూ ఉంటుంది. లఘు సిద్ధాంత కౌముది అనే దానికి తెలుగు వ్యాఖ్యానం రాశాడు ఆయన. తెలుగులో ఆ సూత్రాలకు అర్థం రాశారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఆయన రాశారంటే సప్రమాణంగా ఉంటుంది, ఏదో తోచిన అర్థం రాయడం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి వెనకాల ఈ సామగ్రి అంతా ఉంది. అంత గొప్పవాళ్ళండి. అలా చదువుకున్న మూలాన్ని వాళ్ళు అంత మూర్ధన్యులుగా వాళ్ళు విరాజిల్లుతున్నారు, మనందరికీ ఆదర్శప్రాయులుగా ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి ఇది లేకపోవడం వల్ల ఏమయ్యా సాహిత్యం అసలు ఎవరో చదవట్లేదు, ఇది ఇలా ఉంది పరిస్థితి అని అన్నారు. సరేనండి, అయితే నేనేం పెద్ద సాహితీవేత్తనేం కాదు. అయితే చిన్నప్పుడు మా గురువు గారు చెరావూరు శ్రీరామశర్మ గారు, కొంపెల్లి సత్యనారాయణ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా చదువుకున్నాను. చదువుకుంటే దాంట్లో ఉండే విషయాలను ఏవైనా సంగ్రహించి నేను తెస్తానండి అన్నా. సరే, అయితే దైవవశాత్తు మాకు ఏదో పెద్ద ప్రతిబంధకం వచ్చింది. నేను సంగ్రహించదలుచుకున్నటువంటి విషయాన్ని అంత అధిక సంఖ్యలో సంగ్రహించలేకపోయాను, మాకు వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల. అయితే కొన్ని చూశాను. సరే, దీనికి దానికి దగ్గర సంబంధం ఉంది కనుక ఇది చెప్పచ్చు అని ఆ మాట చెప్తుంటే, అందుకని ఇలాంటివన్నీ నేను కొంచెం వేదంలో ఉండేటటువంటి లౌకిక సంబంధమైనటువంటి విషయాన్ని, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి అంటే దానికి యజ్ఞం చేయించలేదండి. అది మామూలుగా మనకు వేదంలో చెప్పినటువంటి ఉపదేశాన్ని కనుక మనం పాటిస్తే తల్లిదండ్రులు పిల్లలకి,
పిల్లలు తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చక్కటి సంబంధం ఏర్పడుతుంది, పరస్పరంగా ఆప్యాయత కూడా పెరుగుతుంది వాళ్ళకి. కనుక ఈ విధమైనటువంటి ఆప్యాయతలతో కనుక ఆ చెప్పదలుచుకున్న విషయం ఇది అని కనుక మనం సమాజంలో కాస్త చేర్చగలిగితే, రాత్రికి రాత్రి అన్నప్రాసం నాటి ఆవకాయ పెట్టకూడదు ఎవరికైనా. అంచేత వెంటనే ఉపదేశం చేసి ఎక్కించుకోవచ్చు వాళ్ళకి. అంటే పరస్పరం రాను 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 కాలంలో అభ్యాసం చేస్తే భవిష్యత్తులో ఓహో వేదంలో ఇలా ఉంది కనుక మనం వేద మార్గాన్ని అనుసరించే వాళ్ళం కనుక మనం ఈ విషయాన్ని పాటిస్తే మనకి శ్రేయస్సు కలుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ప్రధానంగా ఆశీర్వచనంలో మంత్రం చెప్తూ ఉంటారు. ఒక మంత్రం అందరికీ తెలుసున్నదే, ఆయుర్ధ అగ్నే హవిషోజుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరేతి ఘృతం పీత్వా మధుచారుద్గవ్యం పిదేవ పుత్రమభిరక్షతాదిమం. ఇది ఉపమానం. ఉపమా కాళిదాసస్య భారవే రక్షగౌరవం దండిన పదవాలిత్యం ఆగేసంతి త్రయోగుణాః అని చెప్పి ఒక్కొక్కడిలో ఉండే స్పెషాలిటీని తీసుకొచ్చి చివరికి వీళ్ళు మల్టీ స్పెషాలిటీ ఎవరు మాగుడు అనేవాడు, ఈయన దగ్గర అన్నీ ఉన్నాయి అనే విషయాన్ని చెప్తారు. ఇక్కడ ఈ ఉపమా ఎక్కడి నుంచి తీసుకున్నాడు కాళిదాసు? ఏదో ఒక ఆధారం లేకపోతే ఎవడు ఏ పని చేయలేం. అంచేత సర్వాధారం ఏంది వేదము అని చెప్పడానికి. పితేవ పుత్రం యథా పిత పుత్రం ఇవ ఏనం యజమానం అయం అగ్ని అభిరక్షతాత్. ఇదండి మాట. అక్కడ చెప్పింది ఏమిటంటే ఈ అగ్నికి విశేషణం ఆయుర్దాహ అనేది. ఎందుకంటే అగ్ని ఆరాధన చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. ఇంకేంటంటే ఆయు దదాతి త్యాయుర్దాహ. ఎవరి దగ్గర ఏదుంటే మనం కోటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగామనుకోండి, వాడేం సంశయించక్కర్లేదు, ఎందుకంటే వాడి దగ్గర ఎంత ఇస్తాడు మనకు అవసరం ఉన్నప్పుడు. అలాగే ఆయుర్దాయం ఉన్నది ఈయన దగ్గర, మనం అడిగితే ఎవరికేం చేస్తాడు? అంచేత ఆయుర్దాహ హే అగ్నే, ఓ అగ్నిదేవుడా నువ్వు ఆయుష్మంతుడు కనుక నీ దగ్గర ఉన్నది మాకు ఇవి. ఆయుర్దాయం అనేది పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం. ఎలాగా ఏం చేస్తూ అంటే హవిషోజుషాణ, మేము సమర్పిస్తున్నటువంటి ఈ హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సేవిస్తూ, జుషి ప్రీతి సేవనయో అని ధాతు. అంటే మేము ఇచ్చిన దానికి సంతోషపడుతూ లేదా మేము ఇచ్చిన పదార్థాన్ని ద్రవ్యాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఏమండి. సరే, ఘృత ప్రత్యేక ఘృతయోని అనేది మళ్ళీ యజ్ఞ సంబంధమైనటువంటి విశేషణాలు. అవి అలా అట్టే పెడితే ఈ హవిషోజుషాణ అన్నాం కదా, ఈ అనేక రకాల హవిస్సులు ఉంటాయి. చెరువులు ఉంటాయి, ఆజ్యం ఉంటుంది, మరొకటి ఉంటుంది, పురోడాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఘృతం పీత్వా అన్నాడు. మేము ఇచ్చినటువంటి ఘృత శబ్దానికి ఆద్య శబ్దానికి అవస్థాభేదం ఉందండి. ఘృత శబ్దం అంటే ఘృ క్షరణ దీప్త్యోహ అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే క్షరణశీలమైనటువంటి జారుతూ ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఘృతం అనాలి. ఆజ్యం అంటే ఘనీభూతమైంది, పేరుకుపోయిన నెయ్యిని ఆజ్యం అనాలి. ఘృతం అంటే అప్పుడు హోమం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఏదైతే ఉందో, అంటే మనం సృక్కులోకి మనం హోమం చేస్తే అది జారాలి. ఆజ్యం అలాగా దాంట్లోనే ఉండిపోయింది అనుకోండి, ఆ జలంలో అది ఆహుతి ఎందుకు అవుతుంది? అవదు. కనుక మేము ఇచ్చినటువంటి నీకు ఆహుతి యోగ్యమైనటువంటి ఘృతం ఏదైతే ఉందో ఇది ఎటువంటి ఘృతం అంటే మధు చారు గవ్యం. మధు అంటే రుచికరమైనది, తీయమైంది అని కాదు, రుచికరమైనది. చారు, చారు అన్నదానికి సుందరమైనది అని అర్థం అండి. సుందరమైనది అనే దానికి అర్థం ఏమిటంటే ఒక పదార్థం కనుక చెడిపోతే దాని స్వరూపంలో కూడా మార్పు వస్తుంది. అంచేత ఇది స్వచ్ఛమైనది, ఈ పదార్థం చాలా స్వచ్ఛమైనది, ఏ విధమైనటువంటి మాలిన్యం లేనిది, మరణం ఏమీ లేదు దీంట్లో అని చెప్పి దానికోసం అని చెప్పి చారు. గవ్యం అంటే ఇదేదో మేము అక్కడ ఏదో బరిలో పిలుచుకున్న పాలు పిలుచుకొచ్చి దాని ద్వారా తయారు చేసిన నెయ్యి కాదయ్యా, ఇది స్వచ్ఛమైనటువంటి గోగు నుంచి తీసింది. గవ్యం అంటే గోగు నుండి ఉత్పన్నమైంది. అటువంటి ఘృతాన్ని నువ్వు స్వీకరించి పీత్వా అని అన్నారు. పీత్వా అంటే తాగి అని. ఈయన్ని ఎవరు? ఈ యాగం చేస్తున్నటువంటి యజమాని పితా యథా పితా పుత్రం రక్షతి. లోకంలో తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా రక్షిస్తాడో ఆ విధంగా ఈ యజమానులను నువ్వు రక్షించు అన్నారు. ఏమిటి తండ్రి కొడుకును రక్షించడం అంటే ఏమిటి
అంటే మళ్ళీ కాళిదాసు దగ్గరికి వెళ్దాం ఒకసారి. రఘువంశంలోనే ఏమన్నాడంటే ప్రజానాం వినయాధాన రక్షణ భరణాదపి ఏమండి పితరస్తాసాం కేవలం జన్మహేతవ అని ఒక మాట చెప్తాడు. దిలీప్ మహారాజు యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే ప్రజానాం వినయాధానాత్, వినయం అంటే నమ్రత, అది కలిగి ఉండుట. రక్షణాత్, ఏ విధమైనటువంటి భయం లేకుండా, అంటే భీతికరమైనటువంటి వస్తువుల నుండి రక్షణ. భరణాదపి, భరణం అంటే పోషించడం, భూమి భరణి అంటే పోషించడం, అంటే అన్నపాదాల చేత వాళ్ళని పోషించడం. ఇవన్నీ చేయడం ద్వారా ఈ దిలీప్ మహారాజు తన రాజ్యంలోని ప్రజలకి, ప్రజ అంటే రెండు అర్థాలు, జనము అని ఒక అర్థము, సంతతి అని ఒక అర్థం. ఇతర రాజు కనుక రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా తన పుత్రుల్లా చూసుకుంటున్నాడు, తన సొంత వాళ్ళలాగా. సపిత అభూత్ అనేది అధ్యాహారం తెచ్చుకోవాలి. అంటే ఇతను ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా తండ్రి చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ ఇతనే చేస్తూ ఆ ప్రజలందరికీ కూడా తండ్రి అయ్యాడు. పిత అంటే రక్షక అని అర్థం, రక్షించేవాడు అని అర్థం. ఆ విధంగా రక్షకుడు అయ్యాడు. మరి వాళ్ళు ఒరిజినల్ తండ్రులు ఉన్నారు కదా, నిజమైన వాళ్ళు, వాళ్ళ కన్నవాళ్ళు ఏమయ్యారు అంటే పితరహ తాసాం పితరహ కేవలం జన్మహేతవ అభూవన్. వాళ్ళు కేవలం జన్మనిచ్చిన తండ్రులు మాత్రమే అయ్యారు. అంటే తండ్రి ఒక పిల్లవాడిని ఏ విధంగా సన్మార్గ ప్రవర్తకుడిగా తయారు చేయాలో అటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఈయనే పుచ్చుకొని ప్రజలందరినీ కూడా ఆ విధమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇక వాళ్ళకి తండ్రులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు కేవలం వాళ్ళ జన్మకి కారణం మాత్రమే అయ్యారు అని ఒక మాట చెప్పారు. అంచేత తండ్రి అంటే విదేవ పుత్రం విరక్షత అన్నప్పుడు తండ్రి వల్లే పుత్రుణ్ణి రక్షించు అంటే కేవలం జన్మనిచ్చినటువంటి తండ్రి కాదు. అంటే దీంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి. ఈ పిల్లలు తండ్రి చెబితే విని ఆచరించేవాళ్ళు కొంతమంది ఉంటారు, మంచి పనులు. లేదా వాళ్ళ సంస్కార విషయం చేత మనం ఏం చెప్పకుండానే మంచి మార్గంలో ఉండే పిల్లలు కొంతమంది ఉంటారు. ఇంకా 3వది ఏంటంటే వీడు ఎంత తలానెత్తి మొత్తుకున్నా వాడు ఏమాత్రం పెట్టడు. అంటే వాడికి సంస్కారం లేదు, విందాలనే అభిలాష లేదు. కనుక వీళ్ళు కాదు, వాణ్ణి మంచి శిక్షణ ఇచ్చి వాడిని ఉత్తమ పౌరుడిగా తయారు చేసే విధంగా వీడు వాడికి శిక్షణ ఇవ్వాలి. కనుక ఆ విధమైనటువంటి పని చేశాడు కనుక ఈ పిత అభూత్ దిలీప అన్నప్పుడు, కనుకని అక్కడ ఏమన్నారంటే పితేవ పుత్రం అన్నప్పుడు ఈ విధమైనటువంటి లక్షణాలన్నింటి కలిగినటువంటి తండ్రి వారి అభివృద్ధికి లేదా వారి శ్రేయస్సుకి ఏ విధంగా కారణమవుతాడో ఆ విధంగా హే అగ్నే నువ్వు ఈ యజమానుల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఇలాగా ఇంకా సరే ఈ విధమైనటువంటి ఉదాహరణలు చాలా చాలా ఉన్నాయి వేదంలో. అంటే ప్రభుత్వం మీద ఉన్నాం కదా, చిన్న వాక్యమే ఉంటుంది, దాన్ని విశ్లేషణ చేయడం మొదలెడితే చాలా చాలా దూరం పెడుతుంది. ఇక ఉపమా కాళిదాసస్య అనే మాట అనుకున్నాం మనం. ఉపమానము అంటే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేటటువంటి ఆ సాహిత్య ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే కాళిదాసు. ఆయన చరిత్ర అంతా తెలుసున్నదే. అతను ఒక అత్యంత అమాయకుడిగా ఉండేటటువంటి వాడు. అయితే ఇది కల్పితము అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఈ మాట. అతను ఒక సాధారణమైనటువంటి అమాయకుడిగా ఉండేవాడు. ఉంటే ఈ మంత్రి ఏం చేశాడంటే ఆ రాజకుమార్తెను తన కుమారుడికి మిమ్మల్ని వివాహం చేయమని అడిగితే ఆ రాజు ఒప్పుకోడు. మంత్రి కొడుకు నీకు కూడా వేటయ్యా అంటాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ మంత్రి ఏం చేయకుండా వాడి దగ్గర ఉండేటువంటి భృత్యుల్ని పంపించి ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమని చెప్తారు. వాడు ఒక అత్యంత వెర్రి అమాయకుడైనటువంటి, అంటే వాడి అమాయకత్వం ఏ విధంగా ఉందంటే కాళిదాసు పూర్వావస్థలో ఓ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు మొదలు నలుపుకుంటున్నట్టు కొమ్మ. ఆ నలిగితే ఏమవుతుంది, వాడికి అందరితారు కదా, ఆ విషయం కూడా తెలియనంత అమాయకుడు అని. అతను అలాంటివన్నీ అత్యంత అమాయకుడు ఎవరున్నాడో లోపల వాడిని తీసుకుంటండి, ఈ అమ్మాయి వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ రాజు యొక్క ఈ అహం దర్పం తగ్గుతుంది, లేకపోతే మంత్రిని నేను అడిగితే నా కొడుకు ఇవ్వనున్నాడు అంటాడు. సరే అన్నారు, తీసుకొచ్చిన తర్వాత ఏదో వివాహం చేసేసారు, అయిపోయింది. ఈ మంత్రి గారి యొక్క ఈగో కూడా సాటిస్ఫై అయింది, వీడు అనుకున్నది జరిగిపోయింది కదా. అందుకని సరే వాళ్ళ ఏకాంత సంభాషణలో ఆ అమ్మాయి సంస్కృతం బాగా వచ్చు రాజకుమారికి.
అంటే వీడిని ఏదో అడిగితే వీడికి ఏం రాదు, తెచ్చే మేమే అంటున్నాడు అనేటప్పటికీ అప్పుడే అడిగిందిట. సరే ఆవిడ ఒక ఉపాయం చెప్పిందిట. కాళికామాత ఉంది, ఆవిడని ఉపాసన చెయ్యి అని చెబితే ఆ కాళికామాతను ఉపాసన చేయడం మొత్తం కవికుల గురువుగా అయిపోయాడు అతను. ఒక్కసారి కాళిదాస్ అంటే రోమాంచితం అయిపోతుంది శరీరం. ఒక నాటకం రాసినా, ఒక కావ్యం రాసినా ఆ మాధుర్యం మరో చోట ఎక్కడ కనబడదు. ఇదంతా ఏమిటంటే కాళికా వరప్రసాది అవడం వల్ల వచ్చింది అని చెప్పి అప్పుడు అస్తి కశ్చిత్ వాగ్విశేష అని అడిగితే అప్పుడు మొదలు పెడతాడు, విశ్వరూపం చూపించేస్తాడనమాట. అండి అదేవిధంగా ఇతనికి సరితూగంగా అంటే ఒకే కాటాలో వేస్తే ఇద్దరిని త్రాసులో సమానంగా తూగి ఇంకో కవి ఎవరున్నారు అంటే భవభూతి ఉన్నాడు అన్నాడు. భవభూతి అతను, నేను ఎందుకు ఈ కవుల గురించి మాట్లాడవలసి వస్తోంది అంటే వీళ్ళు తీసుకున్న ఇతివృత్తాలన్నీ కూడా వేదమూలకములే. ఏమిటి వేదంలో అర్థగౌరవం లేదా, పదలాలిత్యం లేదా, ఏం లేదు. అంటే వేదే కిమస్తి అనే ప్రశ్న వస్తే వేదే కిం నాస్తి, అదే సమాధానం. వేదంలో ఏముందంటే వేదంలో ఏం లేదు. అయితే ఏం లేదు అనే మాటని వాచనికంగా చెప్పకుండా ఇదిగో ఇది ఉంది. మనకున్న అల్ప మేధకి లేదా అల్పాయుర్దాయానికి అన్ని వేదాల్లోనూ చెప్పబడినటువంటి విషయాలను మనం సంగ్రహించి బయటికి తీసుకురాలేం. ఎంచేదంటే కొన్ని వేదములు లుప్తం అయిపోయి అనంతమైన వేదముల్లో ఇప్పటికి కూడా ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. వాటిని ఆధారం చేసేనే కదా ఈ సైంటిస్టులు కొన్ని చోట్ల ప్రవర్తిస్తున్నారు. వాడు కనిపెట్టే ఉపగ్రహాలు కావచ్చు, మరొకటి కావచ్చు, శాటిలైట్లు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒక గొప్ప శాస్త్రవేత్త ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన, మేము ఈ విధమైనటువంటి ప్రయోగాన్ని చేయడానికి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఫలానా సూక్తంలో ఉన్న మంత్రాలు మాకు ఆధారములయ్యాయి, వాటిని ఆధారం చేసుకుని దాని మీద సైన్స్ని డెవలప్ చేశాము అని అనుకుని మేము ఈ విధమైనటువంటి ర్యాకెట్ని ప్రయోగించాము అని చెప్పారు. దానికి కారణం ఆయనకి వేదం మీద ఉండేటటువంటి అవ్యాజమైన గౌరవం కావచ్చు లేదా జ్ఞానం కావచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి కదా. అంచేత వేదంలో అన్నీ ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. వైద్యం ఉంది, ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది, ఉపవేదం కింద చెప్పబడింది. అయితే ఏమిటంటే దాని యందు మనకి అభిరుచి తగ్గుతోంది, అంతకంటే ఏం లేదు. ఆ అభిరుచి తగ్గడం వల్ల వేదం అంటే అయ్యో ఇదేదో మనం ముట్టుకోకుండా వస్తూ దూరంగా వెళ్ళిపోదామని చెప్పి 4 సందులు అవతల నుంచి పారిపోతున్నారు తప్పితే దగ్గరికి రావట్లేదు ఎవరు. అలా కాదు, దగ్గరికి రావాలి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కాళిదాసు కానీ, భవభూతి కానీ, మురారి కానీ, మరొకడు కానీ ఈ సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి కవులు అందరూ కూడా వాళ్ళ కవిత్వం ఏదైతే ఉందో లేదా కావ్యం, దానికి మూలాధారంగా ఏం తీసుకున్నారు అంటే వేదాన్నే తీసుకున్నారు, లేదా వేదంలో ఉన్నటువంటి ఐతిహ్యాలను తీసుకుని ఈ విధంగా వాళ్ళ కావ్య రూపంలో మనకందరికీ అందించారు. ఎందుకు చెప్పాను కదా, సుహృత్ సంహితములు అని పురాణములు, కాంతా సంహితములు కావ్యములు అని చెప్పి వాళ్ళందరికీ కూడా పరమ కారుణికులైనటువంటి మహర్షులు. అంటే నాదృషి కురుతే కావ్యం అని ఒక మాట ఉంది. కావ్యాన్ని రాయాలంటే వాడికి ఋషి యొక్క అంశం ఉండాలి, లేకపోతే రాయలేడు. అందుకని వీళ్ళందరూ మహర్షులు మనకి, ఈ కాళిదాసు వీళ్ళు. కానీ చూడండి, ఉదాహరణ చెప్తాను. రఘువంశ కావ్యం రాశాడు, కుమార సంభవము రాశాడు. చరిత్రలో ఏమిటంటే కుమార సంభవం ముందర రాసినట్టుగాను రఘువంశం తర్వాత రాసినట్టుగాను ఉంది చరిత్రలో. ఎందుకంటే రఘువంశంలో ప్రతి శ్లోకము కూడా అతను చాలా పరిణతి పొందిన తర్వాత రాసినట్టుగా ఉంటుంది. ఆత్మతత్వం అనే విచారిస్తాడు. అదేం చేశాడంటే ఆశయర్ నమస్క్రియా వస్తు నిర్దేశోవాపి తన్ముఖం ఉంది కదా. అంచేతనే నమస్కారమేమో రఘువంశంలో చేశాడు, వస్తు నిర్దేశమేమో కుమార సంభవంలో చేశాడు. అస్త్యుత్తరస్యాన్ దిశదేవతాత్మ అని. అంటే కావ్యం యొక్క ఆరంభం ఏ విధంగా ఉండాలి అంటే తరువాత ఎంత పరిణతి చెందితే కానీ వాగర్థావివ సంపృక్తవు అనే దానికి ఇంత అర్థాన్ని మనం గ్రహించే విధంగా రాయడం చాలా కష్టం. కనుక చాలా పరిణతుడైన తర్వాతే. అలా వేదాంత శాస్త్రం ఎంత ఉందండి రఘువంశంలో, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అన్ని శాస్త్రాలు రఘువంశంలోనే ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర రామచరితం భవభూతి దగ్గర ఉత్తరే రామచరితే భవభూతులు విశిష్యతే అనే మాట కూడా కాళిదాసు నాడనే చెప్తారు. దానికి కూడా ఒక ఐతిహ్యం ఉంది. మళ్ళీ చరిత్రలోనే కాళిదాసు భవభూతి ఇద్దరు సమానమైనటువంటి పాండిత్యం కలిగిన కవులు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఉత్తర రామచరితం రాసిన తరువాత
ఈయన ఏం చేశాడు, ఆ కావ్యం అంతా అయిన తర్వాత మనం కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక పుస్తకం రాస్తే పెద్దవాళ్ళ అభిప్రాయం కావాలి అని చెప్పి మనకంటే విద్వాంసులైనటువంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. అతను భవిభూతి ఏం తలిచాడు, కాళిదాస్ అంటే సాక్షాత్తు అమ్మవారి పుత్రుడు అతను. ఆవిడ వరప్రసాదంతో ఈ కవిత్వం అంతా రాసినవాడు కనుక అతనికి చూపిస్తే దీని మీదైనటువంటి సరైనటువంటి అభిప్రాయాన్ని అతడు మనకి తెలియవరుస్తాడు అనేటటువంటి అభిప్రాయంతో భవభూతి కొడుక్కి ఇచ్చి ఆ గ్రంథాన్ని అతనికి పంపించట. పంపిస్తే ఎప్పుడు కూడా విద్వాంసుల మధ్య ఒక విధమైనటువంటి స్పర్ధ ఉంటుంది. అది ఆరోగ్యకరం కావచ్చు, అనారోగ్యకరం కావచ్చు. ఎందుకంటే యాజక శత్రువు అన్నట్టుగానే ఒక గొప్పవాడిని చూస్తే మనస్సులో ఏదో ఒక చోట కొంత వేరే భావం ఏర్పడుతుంది. అదేవిధంగా అంటే ఇక్కడ ఇతివృత్తంలో నేను చెప్పేది కాళిదాసుకు భవభూతి ఎందుకు ద్వేషం ఉంది అనేది కాదు తాత్పర్యం. అలా భావించడానికి తగినటువంటి చేష్టలు అతను చేశాడు అని చెప్పి పెడితే ఏం చేసేట, సదరంగా వాడుతూ కూర్చున్నట్టు కాళిదాసు. ఆ సదరంగం వచ్చినా అట్లేదు, నోట్లో తాంబూలం వేసుకుని అది చేస్తున్నట్ట. చేస్తుంటే వెళ్ళి ఇలా మా నాన్నగారు ఉత్తరరామచరిత్రం రాశారు, కాస్త ఈ గ్రంథాన్ని మీరు పరిశీలించి, మీరు చదవడం ఆడుతున్నారు కనుక మీరు చదివేంత సమయం ఉండకపోవచ్చు, నేను చదివి వినిపిస్తాను, విని మీ అభిప్రాయం చెప్పండి అన్నట్ట. సరే అన్నట్ట. వీడు ఏమనుకున్నట్టు, వీడు కుర్రవాడు భగవద్ కుమారుడు, వాడికి ఏం తెలుసు, వాడికి ఇంకా లోకజ్ఞానం లేదు. లేకపోతే ఏమిటి మా నాన్న కూడా గొప్పవాడే కదా కవి, ఇంత పుస్తకం రాసి పంపిస్తే అంత నిర్లక్ష్యంగా మాట్లాడతాడేమిటి, నోట్లో తాంబూలం వేసి చదరంగా వాడుతూ నేను వింటాడేమిటి, అది మర్యాద కాదు కదా అనుకున్నట్ట. సరే అన్నాడు. అలాగేనండి వినిపించేసేట. అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉందో చెప్పండి అని. ఇతను నోట్లో తాంబూలం వేసుకున్నాడు కాళిదాసు. అస్పష్టంగా ఉంది మాట. అస్పష్టంగా ఉంటే ఏదో ఓ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సొన్న ఎక్కువైందన్నట్ట. అనేటప్పటికీ అప్పుడు కూడా వీడికి కోపం వచ్చింది ఈ భగవతి కుర్రాడికి. నేనేదో మాట్లాడితే అంత నిర్లక్ష్యంగా నోట్లో తాంబూలం వేసుకుని సొన్నం ఎక్కువైందని చెప్పి ఆయన గురించి చెప్తాడేమిటి అని అనుకున్నట్టు. అంటే అప్పుడు సరే ఆయన ఇంకేం మాట్లాడలేదు, ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది యథాతథంగా భగవతికి చెప్పాట. ఏమని, నాన్న ఇలా వెళ్ళాను నువ్వు చెప్పినట్టుగానే, ఆయన పెద్ద కవి బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దప్పం ఎక్కువ, కనీసం నేను వచ్చినట్టుగా కూడా పలకరించలేదు, నేను అంతా కష్టపడి వినిపించాను, వినకుండా చివరిని సొన్నం ఎక్కువైందని పంపించేశాడు అన్నట్ట. అంటే మరుసటి రోజున కాళిదాసు భవభూతి ఇంటికి వచ్చాడు. వాళ్ళకేం ద్వేషం లేదండి, వాళ్ళందరూ ఆత్మీయంగా. అంచేతనే అంటేను వాడు భవభూతి కూడా చాలా అతిథి మర్యాదలన్నీ చేసి కాళిదాసుని తీసుకొచ్చాడు. ఎందుకంటే సాక్షాత్తు కాళిదాసు అంటే గొప్పవాడు కదండి. అతను వీళ్ళందరికీ కూడా ఆరాధ్యుడు, అంటే అంత స్థాయిలో వాడు చేస్తే ఏమిటిది అని అంటే, అయ్యా నిన్న మా కుర్రవాడు వచ్చాట, వాడు ఏదో చెప్తుంటే మీరు సదరంగా వాడుతూ నోట్లో తాంబూలం వేసుకున్నారు, సొన్నం ఎక్కువైందని చెప్పి పంపించేసేట. వాడు ఏదో కుర్రవాడు కనుక వాడికి తెలియదు, ఏదో బాధపడ్డాడు అంటే, సరే అంటే ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు ఖాళీగా ఉన్నారు కనుక మీ అభిప్రాయం చెప్పంటే, నేను సదరంగా వాడుతున్నాను, నోట్లో తాంబూలం ఉన్నా సరే వాడు చెప్పిన ప్రతి అక్షరం నా చెవిలో ఉంది, కాబట్టి ఇప్పుడు అప్పచెప్తాను ఆ ఉత్తరరామచరిత్రం అన్నట్ట కాళిదాసు. అక్కర్లేదంటే నిన్న మీరు ఏదో సొన్నం ఎక్కువైందన్నట్ట, దాని భావం ఏమిటో చెప్పండి అన్నట్ట. సొన్నం ఎక్కువైంది అనలేదు నేను, సొన్న ఎక్కువైంది అన్నట్ట. ఓ శ్లోకం రాస్తూ ఏదో కిమపి మందం అది ఏదో చివరి చెబుతూ అవిదిత గతయామ రాత్రిరేవం జనంసీత అనంట. ఇది ఘట్టం ఏమిటంటే, రామచంద్రమూర్తి సీతామ్మవారు మంచి యవ్వనంలో ఉండగా కనీసం గాలి కూడా దూరని విధంగా గాఢమైనటువంటి ఆలింగనంలో ఉంటే, అప్పుడు అలా ఉండి వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ కబుర్లతో రాత్రి అంతా ఈ విధంగా గడిచిపోయింది అని అర్థం వచ్చింది సొన్న ఇస్తే. ఆయన ఏమన్నాడు, సొన్న తీసేస్తే ఇంకా అందమైనటువంటి అర్థం వస్తుంది. రాత్రిరేవ వ్యరంసీత్, రాత్రి మాత్రమే గడిచింది తప్పితే వీళ్ళు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇంకా ఉండిపోయాయి, అలాగే ఉండిపోయాయి. అంటే ఇద్దరు యవ్వనంలో ఉన్నారు, అప్పుడే సీతామ్మవారు కొత్తగా వచ్చింది, ఈ మాటలకి ఇంకా అడ్డు ఆపు ఏముంటుంది, ఎన్ని రాత్రులు ఇలా వెళ్ళినా సరే ఆ మాటలు మాత్రం మిగిలిపోతూనే ఉంటాయి. అలా చెప్పాడు అనమాట. దీన్ని నాకు ఎలా అన్వయించాలి అని అనిపించిందో తెలుసా, ఇది కవిత్వం గనక ఈ సున్న ఉంటే ఈ విధమైనటువంటి అర్థము,
తీసేస్తే ఈ విధమైనటువంటి అర్థం వస్తుంది, తీసేస్తే ఇంకా అతిశయమైనటువంటి అర్థం వస్తుంది, మంచి అర్థము అని చెప్పి అతను చెప్పాడు. కానీ వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో అలాగే ఉచ్చరించాలి తప్పితే దాన్ని మనం గనక ఏదో మహాప్రాణాన్ని అల్పప్రాణం చేసి అల్పప్రాణాన్ని మహాప్రాణం చేస్తే దాని యొక్క అర్థం పూర్తిగా మారిపోయి విపరీతార్థం వచ్చి దానివల్ల మనకు రావాల్సిన ఫలంలో కూడా ఆ వైపరీత్యం మనకు వస్తుంది. దీనికి ఉదాహరణ వేరే భాషాంతంలో వెళ్ళక్కర్లేదు, మన తెలుగులోనే అనేక ఉదాహరణ చెప్పవచ్చు. ఉదాహరణకి పథకము పథకము రెండు ఉన్నాయి. ఒకటి మహాప్రాణం, ఒకటి అల్పప్రాణం. పథకం అంటే మెడల్, గోల్డ్ మెడల్ అంటారు, బంగారు పథకం అంటాం కదా. పథకం అంటే స్కీమ్, ఒక విధమైనటువంటి ప్రణాళిక. అది ఈ మహాప్రాణాన్ని కనుక మనం మారిస్తే అంటే ఇలా చేస్తే ఎంత అర్థం అయిపోతుంది చూడండి. సంబంధమే లేదు రెండు శబ్దార్థాలకి. అదేవిధంగా దధాతి దదాతి రెండు కూడా అటువంటివే. ఏమండి, దదాతి అంటే ఇస్తున్నాడు అని అర్థం, దధాతి అంటే ధరిస్తున్నాడు అంటే వీడికి ఎక్కడుకున్నాడు అని అర్థం. ఈ విధంగా ఎక్కడా కూడా వర్ణం వ్యత్యయం లేకుండా, ఇందాక అన్నాం కదా ప్రభు సంహితం ఉన్నదానికి కూడా ఇదొక ఉదాహరణ. ఎక్కడ ఏ అక్షరాన్ని మార్చడానికి లేదు. రాజుగారు ఆజ్ఞ వేసాడంటే ఆయన చెప్పినట్టుగా ఆ అక్షరం కూడా ఇటువంటి కాకుండా చెప్పవలసింది. ఈ విధంగా దాంట్లో ఇంకో మాట కూడా చెప్తాడు. మనం వేదంలో ఏమని ప్రార్థిస్తామంటే వయగ్నుశ్యామపతయోరయీణాం అంటాం. అంటే మేము ఎల్లప్పుడూ కూడా రయీణాం అంటే ధనానాం పతయ శ్యామ, చక్కటి ధనవంతులం కావాలి అని కోరుకుంటాం. ధనం అంటే వాచ్యార్థం తీసుకుని డబ్బే అనుకుందాం. గోధనం, అశ్వధనం ఇవన్నీ కూడా ధనాలే. కానీ ఒక చోట వృక్షకటికంలో శూద్రకుడు దరిద్రుడు యొక్క స్థితిని వర్ణిస్తాడు. అంటే డబ్బు లేనివాడి స్థితి ఎలా ఉంటుందో చూడండి. దారిద్ర్యాత్ పురుషస్య బాంధవజనో వాక్యేన సంతిష్టతే. బంధువులు ఈ డబ్బు లేనివాడి దగ్గర వచ్చి వాడి దగ్గర ఏం లేదని వీధిని వెళ్ళిపోతారు. కనీసం వాడు ఏ మాట మాట్లాడుతున్నాడో కూడా వెళ్ళట. దారిద్ర్యాత్ పురుషస్య బాంధవజనో వాక్యేన సంతిష్టతే. ఎవ్వడు వీడి మాట కనీసం అక్షరం కూడా వినరు. ఏం చేద్దంటే వీడి దగ్గర డబ్బులు, వీడి దరిద్రుడు, వీడి స్థితి అది బంధువర్గంలో. రెండవది ఏంటంటే సుస్నిగ్ధ విముఖీ భవతి సుహృద స్ఫారీభవంత్యాపద అని. చక్కటి ఫ్రెండ్ కూడా అంటే అత్యంత ప్రాణమిత్రుడు అనుకున్నవాడు కూడా వీడి దగ్గర డబ్బు లేదు అని ఒక్క మాటతో వాడు విడిచి వెళ్ళిపోతాడు. అంటే విడిచి వెళ్ళిపోవడం అంటే ఆ స్నేహానికి కళంకం తెద్దామని కాదు. అంటే వాడి అలాగే లేరా రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం, ఏదో ఒకటి అంటే వాడి మాటకి విలువ ఇవ్వకుండా పూర్వం ఉన్న స్నేహానికి అంత స్థాయిలో లేకుండా ఏదో ఇటువంటి తప్పించి తిరగడానికి ప్రయత్నం చేస్తాడు. అది చూడండి, సుస్నిగ్ధో విముఖీ భవతి సుహృద. సుస్నిగ్ధము అంటే స్నిగ్ధం అంటే స్నేహం, బాగా అత్యంత స్నేహం కలిగినటువంటి ఇద్దరు విముఖులు కూడా, ఇద్దరు మిత్రులు కూడా ఒక డబ్బు లేకపోతే రెండో కూడా విడిచిపెట్టేస్తాడు. స్ఫారీభవంత్యాపద, కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి కష్టాలు. కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి, ఏమీ చేయలేం కానీ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదుట. మూడవది సత్యం హాసముపైతి. వాడి పాపం నిజం మాట్లాడినా కానీ ఏదో మాట్లాడుతున్నాడు అని వాడిని వేళాకోళం చేస్తారు తప్పితే అయ్యో వీడు నిజం మాట్లాడుతున్నాడేమో అని ఎవరో అనుకోట. క్షీరశిచిన కాంతి పరిమ్లాయతే. మంచి స్ఫురద్రూపి వాడు, మంచి అందగాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అది కూడా డబ్బు లేకపోయాడు. కాంతి పరిమ్లాయతే, అది కూడా క్షీణించిపోతుంది. అంటే శరీర వర్ణం కూడా డబ్బు లేకపోవడం వల్ల తగ్గిపోతుంది అనమాట. అంటే పాపం కర్మ యత్ పరైరపి కృతం తత్ కస్య సంభావ్యతే. ఎవడో మనకు సంబంధం లేని వ్యక్తి ఏదో దుష్కర్మ చేస్తాడు, అది అటుకొచ్చి మనమే పడేస్తారు. ఏం చేద్దంటే వీడి దగ్గర డబ్బు లేదు, ఏ విధంగా బయటకు వచ్చే అవకాశం లేదు. అందుకని ఎందుకు మనం ధనవంతులం కావాలి అని ప్రార్థించడం అంటే ఇన్ని కష్టాలు తట్టుకుని ఓపిక మన దగ్గర లేదు. అంచేత కాస్తో కూస్తో అంటే మన ఎదరవాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి పరిస్థితి లేకపోయినా కనీసం మన భార్యా పిల్లల్ని మనం పోషించుకునేటటువంటి ధనం మనకు కావాలి అని అర్థం. పదయోరయీణం అంటే ఏదో ఆయన ఎవడో అంబానీ గారిలోగో మరోలాగో అయిపోమని కాదు తెల్లారేటప్పటికి. నీ భార్య పిల్లల్ని ఇంటికి వచ్చి అతిథి అభ్యాగతులకి భోజనం పెట్టి గౌరవంగా పంపించగలిగే స్థితి ఏ ధనం వల్ల వస్తుందో ఆ మాత్రం ధనం ఉంటే చాలు మాకు అని చెప్పి. ఈ విధంగానే రెండోది ఏమిటంటే రామచంద్రమూర్తి
సీతా విరహంతో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. లోకంలో దంపతులు అని ఎవరిని అనాలి అంటే సీతారామచంద్రుని మాత్రమే అనాలి. ఎందుకంటే ఆ దంపతి భావం వాళ్ళకున్నంతగా చరిత్రలో ఎవరికి చెప్పలేదు. అంచేతనే వివాహం జరిగినప్పుడు నూతన దంపతులను ఆశీర్వదించేసేటప్పుడు సీతారాఘవయోరివ అన్యోన్యం ప్రీతిరస్తూ ఉంటారు. ఆ ప్రీతి ఎటువంటిదంటే రామాయణంలోనే చెప్తారు. వాళ్ళు ఎప్పుడు నోటితో మాట్లాడుకోలేట. మాట అంటే నోటితో మాట్లాడుకునేది కదా, కాదు, వాళ్ళ మనస్సుతో మాట్లాడుకున్నారు. ఈయన మనస్సులో ఏముందో ఆవిడ గ్రహించి చేసేది, ఆవిడ మనస్సులో ఏమనుకుంటుందో ఈయన గ్రహించి చేసేవాడు. అంటే అంత ప్రీతి, అన్యోన్య ప్రీతి పలానా జంటకి ఉంది అని చెప్పి మీరు మొత్తం సంస్కృత సాహిత్యంలో తీసుకుంటే దాంట్లో మొట్టమొదటి సీతాదేవి రామచంద్రమూర్తి వీరిద్దరే కనబడతారు. అటువంటి వాడు అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే భవభూతి యొక్క కవిత్వం ఆ శైలి ఎలా ఉంటుంది అంటే పూర్వోత్పీడే తడాగస్య పరివాహ ప్రతిక్రియ అంటాడు. ఈ మాట మనకు వేదంలో కూడా కనిపిస్తోంది. సో రోదీత్ అంటాడు ఒక చోట అగ్ని గురించి చెబుతూ, అంటే దేవతలందరూ రాక్షసులతో యుద్ధానికి వెళుతూ వీళ్ళ యొక్క ధనాన్ని అంతా అగ్ని దగ్గర అట్టే పెట్టి నాయన కాపాడుతూ ఉండు, ఏం చేద్దంటే మేము రాక్షసుల మీద విజయం సాధించి వచ్చిన తర్వాత ఈ ధనాన్ని మేము తీసుకుంటాము అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని వీళ్ళు వెళ్ళారు. సరే, అదృష్టవశాత్తు దైవబలం వీళ్ళకు ఉంది, వీళ్ళు అసురులను ఓడించారు, యుద్ధంలో మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనేం చేశాడు, ఈ అగ్ని తిన్నగా అనుకున్నాను, వాళ్ళు దాటుకుని డబ్బంతో పట్టుకొని ఏదో పరిగెట్టుకుని వెళ్ళిపోయాట. ఎలాగంటే అవరుత్సమాన అన్వాయన్ అంటే అవరోధం అశక్త అని వాడిని అసలు అడ్డు పెట్టలేదు. వాడు పరుగును అందుకోలేంత వరకు పెడుతున్నాడు. ఎంతమంది దేవతలు వాడిని అందుకోలేకపోతున్నట్ట అని. సరే, ఆఖరికి మొత్తాన్ని పట్టుకున్న తర్వాత బలాత్కారంగా ధనాన్ని అంతా లాక్కున్నారు. ఇచ్చేదంటే దాని మీద వాడికి ఏమో హక్కు లేదు, అదంతా దేవతలది. వీళ్ళు ఇచ్చారు కనుక వీళ్ళు లాక్కుంటే సో రోదీత్ అన్నాడు. ఎవరు? అగ్ని ఏడ్చేట. ఇది హాస్యరసానికి ఒక ఉదాహరణగా చెప్పారు మా గురువు గారు. ఏం చేద్దంటే అగ్ని ఏడవడం ఏమిటండి, సర్వసమర్థుడు, అన్ని విధమైనటువంటి గుణాలు కలిగిన వాడు, దేవతలందరికీ ఆహారాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించేవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటి అగ్ని ఏడవడం అంటే నాకు ఒకసారి అనిపించింది, ఈ కాలంలో మనం అంటే చలనచిత్రాలు అవి చూస్తున్నప్పుడు దాంట్లో ఒక గొప్ప వ్యక్తి ఏమి కారణం లేకుండా గోడగట్టుకు వెళ్ళి ఏడ్చేస్తుంటాడు. అప్పుడు వాడి ఏడుపుగా మనకు అనిపించదు, అది నవ్వుగా అనిపిస్తుంది. ఇంత సమర్థులు ఏడుస్తుంటే హాస్యంగా ఏమవుతుంది కనుక. అయితే సందర్భాన్ని అనుసరించి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే అతను శ్రీరామచంద్రమూర్తి కళ్ళంపడి నీళ్లు పెట్టుకున్నాట. సాధారణంగా సాహిత్య చరిత్రలో ఎలా ఉంటుందంటే ఈ రోదనము అనేటటువంటి క్రియని ఆడవాడి ఎందే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అంత ద్రవీభూతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి గమ్ముని బాధ కలుగుతుంది ఏదైనా అంటే, ఆ బాధ అశ్రు రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగా సాధారణంగా చిత్రణం అలా ఉంటుంది. భవభూతి రామచంద్రమూర్తి కళ్ళంపడి నీళ్ళు వచ్చాయి అని రాశాడు. ఇది ఎందుకు రాశాడు అంటే దేవతలకే తప్పలేదు, అగ్నిదేవతల వాడే దాన్ని ఏమంటారు, వాళ్ళ ధనాలు లాక్కుని వెళ్ళిపోతుంటే, అంటే ఏమిటి, దేవతల ధనాలు లాక్కుని వెళ్ళిపోతుంటేనే, అంటే తన దాన్ని లాక్కుని వెళ్ళిపోతుంటేనే బాధపడ్డాడే. అలాంటిది సీతామ్మవారు అంటే నేను చెప్పాను కదా, అంత ప్రీతి కలిగినటువంటి వస్తువు రామచంద్రమూర్తికి లోకంలో ఏదీ లేదు. స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇది వా జానకీయమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యథ. ఏమిటండి భవభూతి అంటే ఏమనుకుంటున్నారు? భవభూతి లాంటి కవి మళ్ళీ పుట్టడు, ఏమనుమానం లేదు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక అన్నాడు కదా రాత్రి దైవం జనం సీతనప్పుడు ఆ సొంత తీసేస్తే ఇంకా బాగుంటుందని. అటువంటి విశేషమైనటువంటి సందర్భాలు అతని కవిత్వంలో చాలా ఉన్నాయి. అయితే అందరూ కవిత్వం రాస్తారా, అన్నీ బాగానే ఉన్నాయి. ఉత్తర రామచరితే భవభూతులు విశిష్యతే. నీలాగా అటువంటి ఉత్తర రామచరితం ఇంకా ఏ కవి రాయలేడయ్యా అని చెప్పి కాళిదాసు చెప్పేట. ఇంతకీ ఏమిటి అక్కడ చెబితే, ఆ మాట అంటే ఇందాక అన్నాను కదా రామచంద్రమూర్తి బాధపడ్డాడు కళ్ళకు నీళ్ళు వచ్చేయి అని. అక్కడ భవభూతే సంబంధాత్ భూధర భూరేవ భారతీ భాతి ఏతత్కృత కారుణ్యే కిం అన్యథారోదతి గ్రావా అంటాడు.
మామూలుగా ఆడవాళ్ళు బాధపడడం వల్ల కళ్ళంబడి నీళ్ళు రావడం సహజమే. భవభూతి రామచంద్రమూర్తికి కళ్ళంబడి నీళ్ళు తెప్పించాడంటే ఇంకా రాళ్ళకి రప్పలకి కన్నీళ్ళు రావడంలో అర్థమే ఉంది అంటాడు. అంటే వాడికి కూడా వస్తాయి. ఇంత ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు రామచంద్రమూర్తి రామాయణంలో, అటువంటి వాడికి కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి, హృదయం ద్రవించింది, తన భార్య దూరంగా వియోగం కలగడంతో అనేటప్పటికి వస్తే సామాన్యమాలోనం మనం ఎంత. అది ఆదర్శప్రాయంగా తీసుకోవడం కోసం చెప్పినటువంటి మాట. ఇక మాగుడు విషయానికి వస్తే భారతి కిరాతార్జనీయం రాశాడు, మాగుడు మాఘం రాశాడు. అదే శిశుపాల వధం దాని పేరు. అయితే వీళ్ళిద్దరూ సమకాలికులు అనేటటువంటిది ఒక ప్రచారంలో ఉన్నమాట. అది నేను కూడా అనుభవించాను. నేనే అడిగాను మా గురువు గారిని. కిరాతార్జనీయంలో 2వ సర్గ చదివాము, మాఘంలో 2వ సర్గ చదివాము. రెండు కూడా రాజతంత్రానికి సంబంధించిన విషయాలే. చూస్తే ఏ శ్లోకం చూసినా కానీ రెండో దాంతో సుమారుగా సమానంగానే ఉన్నాయి. అక్కడ ఆ మాఘుల్లో ఉన్నటువంటి కిరాతార్జనీయంలో ఉన్నటువంటి ఏ విషయం అయితే ఉందో అదే విషయాన్ని మాఘుడు కూడా అనుభవించాడు అని చేస్తాం. మనం ఏం చేస్తామంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటాం వీధిలోకి వెళితే, అనేక రకాల మాటలు. అయ్యో ఇది ప్రయోజనకరమైందా, మనకి సంతోషాన్ని ఇచ్చేదా, ఎదురువాడిని బాధించేదా, ఇవేం లేవు. కానీ అక్కడ కృష్ణ పరమాత్మ గురించి మాఘంలో ఒక శ్లోకం చెబుతారు భారతి. ఏం చెప్తాడంటే, యావదర్థపదాం వాచమేవవాదాయ మాధవో విరరామ మహీయాంస ప్రకృత్యామిత భాషిణ అని చెప్పి వాచం అన్నదానికి అర్థపదం అనేది విశేషణం చేశాడు. అంటే ఒక అక్షరానికి ఎంత అర్థం వస్తుందో, ఏమండి, ఎంత అర్థాన్ని అవతల వాడికి మనం చెప్పదలుచుకుంటే ఎన్ని అక్షరాలు కావాలో అంతే పదంతో మాట్లాడాడు. అర్థపదం అంటే అది అర్థం. అటువంటి మాట మాట్లాడేవాట ఎవరు? కృష్ణ పరమాత్మ. సరే, ఇది ఎందుకన్నా కృష్ణ పరమాత్మ కనుక మాట్లాడేటంటే కాదు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, వాళ్ళు మనుష్య రూపంలో అవతరించారు. కృష్ణావతారము రామావతారము రెండు కూడా పరిపూర్ణమైనటువంటి అవతారాలుగా చెప్తారు దశావతారాల్లో. ఏం చేస్తే జనన ప్రభృతి చివరి వరకు ఈ 2 అవతారాల్లో మాత్రమే ఉన్నాయి. కనుక ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు మానవ అవతారం ఎత్తారు అంటే మనల్ని ఉద్ధరించడం కోసం. మానవుడు కష్టం వస్తే కుంగిపోతాడు, సుఖం వస్తే వీడిని పట్టుకోవడం, వీడికి అహంకారం అది పెరిగిపోతుంది. అంచేత 2 సందర్భాలు మనం వీళ్ళకి చూపించాలి అని మనల్ని లోకోపసంగ్రహార్థం అంటారు. లోకానికి ఉపకారం చేయడం కోసం వీళ్ళు ఏ విధమైనటువంటి అవతారాలను ధరించారు అని చెప్తారు. కృష్ణ పరమాత్మ మాట్లాడాడు. మనుష్యావతారంలో జన్మించినటువంటి కృష్ణుడు, శ్రీకృష్ణుడు అక్కడ మాట్లాడాడు. అంచేత మనం కూడా అటువంటి, అంటే ఎంత అర్థం కావాలో అంత అర్థాన్ని మాత్రమే ఇచ్చే శబ్దంతో మనం మాట్లాడగలగాలి. లేకపోతే ఏమవుతుందంటేనండి, అధికంగా మాట్లాడితే అధికమైనటువంటి అంటే వ్యర్థ ప్రవాహం పెరుగుతుంది. అది దోషం కోసం అవుతుంది మనకి. అందుకని ఎక్కువ మాటలు మాట్లాడకుండా ఉండడం కోసం ఈ విధంగా చెప్పాము అన్నారు. ఆయన గురించే. సరే, తర్వాత శ్రీహర్షుడు వచ్చాడు, నైషధం రాశాడు. నైషధం విద్వదౌషధం అంటే కేవలం అక్కడ ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు. నేను రాసిన నైషధం విద్వాంసుడికి మాత్రమే అర్థం అవుతుంది, సామాన్యుడికి అర్థం అవ్వదు అన్నాడు. అందుకని ఏం చేశాడంటే, సామాన్యుడికి అర్థం కాకపోతే నీ రచన యొక్క ప్రయోజనం ఏముంది? నువ్వు సమాజానికి అంతటికీ ఉపయోగించేటటువంటి రచన చేయాలి తప్పితే ఎవడో కొంతమంది పండితులకే తెలుస్తుంది అంటే అలా కాదు అని చెప్తే, తర్వాత ఏదో తొండపాటి కింద పడుకోబెట్టారని వాళ్ళ చేత మినుములు తినిపించారు, గాడిలో అవి బాగా పెట్టాడని చెప్పి అది చెప్తే కొంచెం ఏమంటే ఆ రెండింటికి కూడా 2 పదార్థాలకి కూడా మన బుద్ధిబలాన్ని తగ్గించేటటువంటి శక్తి ఉంది. కనుక అలా చేసిన తర్వాత ఇప్పుడు మన అందరికీ కాస్తో కోస్తో అర్థమయ్యేటటువంటి నైషధం హర్షుడి ద్వారా, శ్రీహర్షుడి ద్వారా బయటకు వచ్చింది అన్నారు. ఇక భార్య మీకు అనేక రకాలైనటువంటి ప్రకృతి రమణీయత వర్ణించబడింది కావ్యంలో. అదేవిధంగా నాయకుడు ఏ విధంగా ఉండాలో చెప్పబడింది. అంగిరసం ఏమిటి, అదేవిధంగా నాయికా లక్షణాలు. ఒకటి కాదు, అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కావ్యంలో ప్రతి కవి వర్ణించే తీరాడు. అయితే ఏమిటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బంధాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఉదాహరణ కాళిదాసు భవభూతిని తీసుకుంటే, కాళిదాసు స్త్రీ వర్ణనం బాగా చేశాడు. అయితే అతను ఏం చేశాడంటే స్త్రీ యొక్క బాహ్య వర్ణనం చేశాడు, బాహ్య సౌందర్య వర్ణనం. భవభూతి అలా చేయలేడు, అంతఃసౌందర్య వర్ణనం మాత్రమే చేశాడు. అందుకని అదో ప్లస్ పాయింట్. అంటే విమర్శకుల దగ్గర ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి.
ఈ విధంగా చూస్తే అక్కడ అన్నాడు భార్యాభర్తల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఏముంటుందండి అన్నాడు. కొన్నింటికి కారణాలు ఉండవు. ఈ మాట చాలా చోట్ల మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవన్నట్టుగానే కొన్నింటికి కారణాలు ఉండవు. అంటే సమాధానం లేని ప్రశ్న ఎందుకు అవుతుంది అంటే ఎందుకు లేవు ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు చెప్పండి, చాలా గొప్పది ఈ పదార్థం, వాడికి ప్రత్యక్షం ఒకటే ప్రమాణం, వాళ్ళకి దేనే నమ్మరు, ఎదురుకుండా వస్తువుని చూపిస్తేనే అది ఉన్నట్టు, లేకపోతే చూపించరు. అలాంటప్పుడు నేను అదే అడిగాను, వాయువుని చూపించండి, గాలి లేకుండా మనం ఎవరు బతకలేము అని మీరు ఎక్కడ మనుస్మృతిలోనే చెప్పాడు. 4 ఆశ్రమాలు అంటే ఆ సకల జంతువులు వాయువుని ఆశ్రయించి ఏ విధంగా జీవిస్తున్నాయో మిగిలిన 3 ఆశ్రమాలు కూడా గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి అలా జీవిస్తున్నాయి అని చెప్పాడు. అంటే అన్ని ప్రాణులకి జీవనాధారమైనటువంటి వాయువు అది మనకు కనబట్టలేదు మాత్రం లేదంటామా. రోగరహిత స్పర్శవాన్ వాయువు చెప్తాను, దాని లక్షణం చెప్పారు. రోగరహితత్వే సతి స్పర్శవత్వం, రోగరహిత్వ విశిష్ట స్పర్శవత్వం వాయువు లక్షణం అని. ఇంకా సరే అదంటూ తెలిస్తే 3 మాటలు వస్తాయి. అంటే రూపరహితమైనది గాలి అనేటటువంటి మాట మన శాస్త్రాల్లోనే చెప్పారు. ఇప్పుడు వాయువుకి రూపం లేదు కదా, అది కనబట్టలేదు కదా అని చెప్పి నువ్వు లేదంటావా? అలా కుదరదు. ఒకవేళ లేదంటే కనుక వాడిని జనబహుళ జనంలోకి రానివ్వకూడదు. అందుకని మనకు కనిపించట్లేదు కదా అని లేదని కాదు. భగవంతుడు లేదంటే నీకు కనిపిస్తే నువ్వు మనం తట్టుకోగలవా? ఆయన స్వరూపాన్ని చూడగలిగేటటువంటి చర్మచక్షువులు మన దగ్గర ఉన్నాయా? అంచేత కొన్ని వస్తువుల్ని చూడకుండా ఉంటానడు అని వేదంలో స్మృతంచమే అస్మృతంచమే కర్మ ఉభయం వ్రతములు ఉపనయనంలో చెప్పిస్తారు. కొన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని విషయాన్ని మర్చిపోవాలి. ఆ మర్చిపోవడం కూడా మనం కోరుకోవాలి. ఒక బాధ కలిగించేటటువంటి విషయం మనకు తెలిసిందండి, తెలిస్తే దాన్ని అలా స్మరించుకుంటూ బాధపడుతూ ఉంటే మన జీవితం ముందరకు గడవదు. కనుక దాన్ని మరుపు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని అస్మృతంచమే అనే మాట కూడా వాడింది. అలాగే దర్శనము అది లేకుండా ఉండడం, అన్ని రెండ్లగా తపశ్చమే అతపశ్చమే వ్రతంచమే అవ్రతంచమే ఇలా చాలా చెప్పుకొచ్చారు. శ్రద్ధాచమే అశ్రద్ధాచమే, శ్రద్ధ కొన్ని విషయాల్లో ఉండాలి, అంతేగాని ఏదో అవిహితమైనటువంటి అనుష్ఠానం చేసేటప్పుడు శ్రద్ధారాహిత్యమే ఉండాలి. అవిహితమైనటువంటి అనుష్ఠానం శాస్త్రరీత్యా నిషిద్ధం. అంచేత శ్రద్ధ దాని యందు ఉండకూడదు. వేద విహితమైనటువంటి కర్మలు చేసేటప్పుడే శ్రద్ధ కావాలి. శ్రద్ధ అనే దానికి అర్థం ఏమిటంటే శాస్త్రం చెప్పినటువంటి విషయమునందు విశ్వాసాతిశయం కలిగినటువంటి చిత్తవృత్తినే శ్రద్ధ అంటారు. దానికే అభిమాని దేవత శ్రద్ధ అని వేదంలో శ్రద్ధయాగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవి ఇవన్నీ చెప్పుకొస్తారు అన్నమాట. ఆ మాటకి ఏం నిమిత్తం కావాలయ్యా భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే? ఒకటి ఏం చేస్తాడంటే వ్యతిషజతి పదార్థానంతర హేతు నఖలు బహిరుపాధీన్ ప్రేతయ సంశ్రయంతే. బయట ఉన్నటువంటి ఏ ఉపాధి కూడా మనకి ప్రీతిని కలిగించడంలో సాధనం కాదు, హేతువు కాదు. వికసతి పతంగస్యోదయే పుండరీకం, సూర్యుడు ఉదయించాడు అనేటప్పటికీ కవలాలు విచ్చుకుంటున్నాయి. ఎవరైనా చెప్పారా దానికి కారణం ఏమైనా ఉందా? అలాగే ద్రవతి చ హిమరశ్మా ఉద్గతే చంద్రకాంత, మంచు స్పర్శ తగిలేటప్పటికీ చంద్రకాంతమణులు ద్రవిస్తున్నాయి. ఎవరైనా చెప్పారా అక్కడ కారణం ఏమిటి? అలాగా ఒకవేళ కారణం ఉంటే వాళ్ళిద్దరు హృదయానికే తెలియాలి తప్పితే 3వ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. అంచేత భార్యాభర్తల మధ్య ఈ ప్రీతి అనేది ఉత్పన్నం అవ్వడానికి బహిరుపాధులు ఏం కారణం కాదయ్యా. నువ్వు అలాని యథమిత్తంగా ఇది కారణము అని చెప్పడానికి కూడా ఏం లేవు, ఎవరికి తెలియదు. కనుక ఏదో కారణం ఏదో ఏంటంటే కారణం లేకుండా కార్యం పుట్టదు అని ఎక్కడ కూడా తర్కశాస్త్రంలో, మరి తర్కశాస్త్రమే కాదు లోకంలో కూడా మట్టి లేకుండా ఘటన ఎలా పుడుతుంది? అంచేత కారణం లేకుండా కార్యం పుట్టదు అనే మాట వాస్తవం. కానీ ఆ కారణం బహిర్గతం కావాలి అనే నియమం లేదు. వాళ్ళ ప్రీతిని ఉత్పాదన చేసేటటువంటి కారణం ఏముందో అది వాళ్ళ ఇద్దరి హృదయాల్లోనే ఉంది అని చెబితే ఒక చోట బాధపడతాడు. అది తలుచుకుంటుంటే మామూలుగా సామాన్యంగా శ్రోతలమైనటువంటి మనకే బాధిస్తుంది. ఈ నా మొత్తం మర్మాంగములన్నీ కూడా ఛిద్రం అయిపోతున్నాయి నీ వియోగంతో, శరీరం అంతా దహిస్తోంది కానీ ఈ చేతనావస్థను విడిచిపెట్టట్లేదు. ఏం చెప్పను నా బాధ ఎవరితో? అహో మందభాగ్య అంటాడు.
శ్రీరామచంద్రమూర్తి. ఎందుకు ఆయనకి అలా అనవసర పని ఉంది? హాయిగా విష్ణుమూర్తి అంశ పాలసముద్రంలో పడుకుని శేషసేనుడై లక్ష్మీదేవి కాళ్ళు ఎత్తుతుంటే హాయిగా పడుకోవచ్చు కదా. కాదు, లోకాన్ని ఉద్ధరించాలి అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. నేనే సృష్టించుకుంటాను, ఇంకోటి సృష్టించవలసిన పని నాకేం లేదు. అధర్మం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నేను ఆటోమేటిక్గా వచ్చేస్తాను, ఏం చూడక్కర్లేదు. ఇంచేత ఇంకా నేను అదే చెప్పాను, సనాతన ధర్మం గురించి దీని మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి అప్రయోజకులు ఎవరో మాట్లాడేటంటే మనం ఆ మాటను పట్టించుకుంటే తప్పు. అప్పుడు మనం కూడా తెలివి తక్కువ వాళ్ళమే అవుతాం. ఏమంటాడు శంకర భగవత్పాదులు ఏమన్నాడు? దాన్ని ఏమంటారు, ఒక చోట చెప్తూ అదే అడుగు పెట్ట బురదలో అడుగేయడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అని. అందుచేత ఏంటన్నారు, ప్రక్షాళనాధిపంకస్య దూరాదస్పరిశనం వరం అని చెప్పి, బురదలో అడుగేసి కడుక్కొని అడుగు దొక్కనేలా కాలు కడగనేలా అని. అందుచేత అటువంటి మందభాగ్యులు ఎవరో ఏదో మాట్లాడారంటే మనం స్పందిస్తే మనం అవివేకులం అవుతాం. ఇది సనాతన ధర్మం, దీనికి ఏమీ నాశం అనేది లేకపోతేనే సనాతన ధర్మం అంటారు. మిగిలిన ధర్మాలన్నీ ధర్మం అనకూడదు, మిగిలినవన్నీ కూడా మధ్యలో వస్తాయి పోతాయి. ఇవి ఇవాళ కాదు, మన శంకర భగవత్పాదుల దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్ని పాషండ మతాలను ఖండించాడు ఆయన, ఎంత ధర్మస్థాపన చేశారు. అంచేత ఏదో రూపంలో పరమాత్మ ఉద్భవిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ధర్మానికి గ్లాని ఎప్పుడూ రాదు. ధర్మాన్ని ఆచరించని శ్రద్ధ తగ్గచ్చు, కానీ ధర్మం అదే ఉంటుంది. ఆచరిద్దామనే దృష్టి ఇలాగే ఉంటారు, అది కలిగిన వాళ్ళు ఇలాగే ఉంటారు. అంచేత ఎవరో ఒకళ్ళిద్దరి వల్ల ధర్మానికి జ్ఞానం కలిగిపోతుంది అంటే దాని ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు, మనమేమీ చూడక్కర్లేదు. కనుక ఈ విధంగా మన వాంగ్మయంలో అనేకమైనటువంటి అంశాలని ఆయా కవులు వాళ్ళ రీతిలో, అంటే వాళ్ళకు ఉండేటటువంటి ప్రజ్ఞ, మేధ వీటన్నింటినీ ఆధారం చేసుకుని యథాశక్తిగా వాళ్ళు రచించి ఏం చేశారంటే లోకానికి అందించి మనందరం కూడా వాటిని చదివి ఆచరణయోగ్యంగా ఉండే విధంగా వాళ్ళు మనకు ఉపదేశం చేశారు అనే భావంతో మనం కనుక ఆ కావ్యాలను, అలంకారాలను, మరో శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను, వీటిని రామాయణ, భారత, భాగవతాలను అన్నింటినీ తీసుకోవాలి. చివరిగా భరతవాక్యం చెబుతూ నేను ఒక మాట అనుకున్నాను, అన్నింటికీ ఆధారం వేదం, వేదోకిలో ధర్మమూలము చెప్పారు. అంటే సమస్తమైనటువంటి వేదము కూడా ధర్మమూలమే, ధర్మం తప్ప మరొకటి లేదు. మరి ఏమండి ఏదో నకుర్యాది ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అంటే, కొన్ని ప్రవృత్తి ధర్మాలు, కొన్ని నివృత్తి ధర్మాలు. ధర్మం సామాన్యం, కామన్ అన్నింటిలోకి. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని చెప్పి ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. అయితే ధర్మం ఒకటే కదా, ధర్మం ఒకటే. ఇవి అవాంతరంగా వచ్చినటువంటి మార్పు. అందుచేత ఏదైనా నిషేధార్థకం చెబితే అది అయ్యో ఇది అధర్మము అని అనకూడదు, అది నివృత్తి ధర్మం. దాని నుంచి నువ్వు బయటికి రావాలి, ఆ పని చెయ్యకుండా. అందుకోసమని ఎందుకంటున్నానంటే సమస్తము వేదమూలము అని చెప్పినప్పుడు ముఖ్యంగా మన పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో రామాయణము, భారతము, భాగవతము, ఏం చేద్దంటే హిందువుడుగా పుట్టినటువంటి ప్రతివాడు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా సరే చదవవలసినటువంటి గ్రంథాలు ఈ మూడు కనీసం. సరే పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు అవి ఎలా ఎట్ట పెట్టండి, అలంకారాలు, ధర్మశాస్త్రాలు అవన్నీ ఎట్ట పెడితే ఇంకేదంటే ఇది పారాయణ గ్రంథంగా చాలా చోట్ల చెప్పబడింది. చాలా చోట్ల చెప్పబడింది. కేవలం వేదానికి ఎంత గొప్ప ఫలం ఉందో రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ పారాయణ చేస్తే అంత ఫలం వస్తుంది అని. కారణం ఏమిటంటే ఆర్ష ప్రయోగాలు ఎక్కువ ఉన్నాయి ఈ రెండింటిలో. అటు వాల్మీకి చేశాడు, ఇటు వ్యాస మహర్షి చేశాడు. ఆర్ష ప్రయోగాలు, వేదంలో ఉండేటటువంటి శబ్దాలు దీంట్లోకి వస్తాయి. మామూలుగా అయితే దాన్ని సాధువు చేయాలంటే వ్యాకరణంలో వైదిక ప్రక్రియ అని ఉంది, దాని దగ్గరికి వెళ్ళి సాధువు చేసుకురావాలి. అవి లోకంలో కనిపించే శబ్దాలు కావు, కానీ అవి కూడా పెట్టారు. అంతేతనే ఆర్షత్వాత్ సాధువు అని చెప్తారు లేదా. కనుక రామాయణం విషయం తీసుకుంటే అది వేదమే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. వేదం ప్రచేతసుని యొక్క కుమారుడైనటువంటి వాల్మీకి మహర్షి ఇది ముఖపద్మం నుండి నిశ్రుతమైంది అని చెప్పారు. ఇక భారతం పంచమో వేద అన్నారు. యది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచిత్ అనే ఒక ప్రతిజ్ఞ.
కానీ ఈ ప్రతిజ్ఞ వేదం విషయంలో ముఖ్యము, మహాభారతం విషయంలో గౌణం, అలా చెప్పుకోవాలి. ఎందుకంటే మహాభారతంలో ఉన్నవి అన్ని చోట్ల ఉన్నాయి, మహాభారతంలో ఏది లేదో అది ఎక్కడా లేదు అంటే అది వేదానికి వర్తిస్తుంది. ఎందుకంటే వేదంలో ఉన్నది అన్ని చోట్ల ఉన్నది, వేదంలో ఏదైతే లేదో అది ఇంకెక్కడా లేదు అని. అంచేత ఆ విధమైనటువంటి సమన్వయం భారతం పంచమో వేద అన్నప్పుడు. ఇక భాగవతం దగ్గరికి వస్తే అది ఒక మహాసముద్రం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అంటే భగవత్ కథా సంఘం అదంతా, ఆ భగవత్ కథ సారం అంతా దాంట్లో పెట్టారు. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. నిగమ కల్పతరు, నిగమం అనేదానికి వేదము అని అర్థం. వేదం అనేటటువంటి కల్పవృక్షం నుండి జారిపడినటువంటి పండు వేదం. అది భాగవతం అనేది వేదం అనేటటువంటి కల్పవృక్షం నుంచి జారిపడినటువంటి పండు. పండు ఎప్పుడు జారుతుందంటే పూర్తిగా పక్వమైన తర్వాతే జారుతుంది. ఇది ఎటువంటిదంటే రసమాలయం అని విశేషణం. ఎందుకంటే మనం లోకంలో చూసే ప్రతి పండులోనూ విడిచిపెట్టవలసినటువంటి భాగం కొంత ఉంటుంది. మామిడి పండు తింటుంటే టెంక ఎవరో తినరు, అరటి పండు తింటుంటే తొక్క ఎవరో తినరు, అదే యాపిల్కాయ తింటుంటే లోపల గింజలు ఎవరో తినరు, ఏదో ఒకటి వదిలేసిపోతాం. ఈ భాగవతం అనేటటువంటి వేదం అనే కల్పవృక్షానికి కాసిన పండు ఎందుకు చూసారా? ఇది రసమాలయం, ఆ చివరి వరకు కూడా ఆస్వాదించదగిందే తప్పితే దీంట్లో విడిచిపెట్టదగింది ఈశం మాత్రం కూడా లేదు అని. కనుక ముహురహో రసిక భూమి భావుకా వ్యాస మహర్షి. కనుక నాకు మరొకసారి నేను తమరందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇలాంటి విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం వేదంలో మూలం తీసుకుని దాన్ని ఏ పురాణంలోనో ఏ కావ్యంలోనో లేదా మరో గ్రంథంలో ఎక్కడ విశదీకరించి చెప్పారో వాటిని రెండింటినీ తీసుకొచ్చి కనుక సమన్వయం చేస్తే అప్పుడు ఆ శోభ ఎలా ఉంటుందంటే హేమనం పరమామోద అన్నట్టుగా బంగారానికి మంచి సువాసన అబ్బినట్టుగా అది వస్తుంది అనేది నాకు నేనేం చేస్తానంటే నేను ఆస్వాదిస్తూ దాన్ని చూస్తూ ఉంటాను నేను. అంతే తప్పితే ఇది బలవంతంగా చదవాలి అంటే మనకి ఏమీ రాదండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, పెద్దవాళ్ళు చేసిన అలవాటు. అంచేత నువ్వు అనుభవిస్తూ చదివితే దాంట్లో నీకు దేవతాతత్వం కనబడుతుంది. అది లేకపోతే కేవలం ఐహికమైనటువంటి విషయాలే అక్కడ గోచరిస్తాయి, అంతకంటే ఏం లేదు. కనుక అటువంటి మొత్తం సమస్త జగత్తుకి మూలమైనటువంటి వేదంలో సామాన్య ప్రజలు అర్థం చేసుకొని ఆచరించి వాళ్ళు పరమపదాన్ని పొందడానికి ఏ ఏ ఉపాయాలు కావాలో వాటిని అన్నింటినీ కూడా ప్రభు సంహితంగా వేదంలో చెప్పారు. కనుక అటువంటి వాటిని మనం గ్రహించి వాటిని విశదీకరించుకుని ధర్మ మార్గంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని కనుక మనం అవగాహన చేసుకుని ఆ మార్గంలో వెళ్తే వేద పురుషుడైనటువంటి పరమాత్మ మనకు ఎప్పుడూ అండంగా ఉంటాడు. సమాజానికి లోకానికి మనందరికీ కూడా సకల శ్రేయస్సులు ప్రసాదిస్తాడు అని విజ్ఞప్తి చేస్తూ నేను చాలాసేపు మాట్లాడాను. ఎంతసేపు మాట్లాడతానని అనుకోలేదు. అయితే ఈ సుదీర్ఘ ప్రసంగంలో ఏవైనా గుణదోషాలు ఖచ్చితంగా ఉంటే దాంట్లో అనుమానం ఏం లేదు. ఎంతటివాడికైనా దోషాలు ఏవైనా ఉంటే అవి నాకు జన్మతః సంప్రాప్తములైనవని, గుణములు ఏమైనా ఉంటే మా గురువు యొక్క అనుగ్రహ లబ్ధములు అని చెప్పి మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ స్వస్తి. వారు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత దాని గురించి దాని ప్రసంగాన్ని గురించి చెప్తే అది చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు, అన్ని చెప్పేశారు వాళ్ళు. దాంట్లో అన్ని పురాణాల గురించి, అన్ని కావ్యాల గురించి, వేదంలో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు. ఇదే వారం రోజులుగా విద్యార్థుల చేసినటువంటి యొక్క చిన్న ప్రయత్నం అంటే మహా ప్రయత్నం. అంటే అందరినీ వేదములు ప్రపంచంలో ఇవాళ లౌకికమైనటువంటి పురాణాలు ఉపన్యాసాలు ఎలా అయితే ప్రచారం అవుతున్నాయో వేద అర్థములు కూడాను వేదములు బాగా ప్రచారం అవ్వాలి, వేదార్థములు ప్రచారం అవ్వాలి.
అనేటువంటి సంకల్పంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా 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 చాలా మంది గొప్ప గొప్ప పండితులు వేదార్థాన్ని చదివినటువంటి వాళ్ళు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళందరినీ కూడా మరి ఈ యొక్క వేదిక మీదకి పిలిచి సంవత్సరానికి ఒకసారి, అంటే అందరినీ ఒకసారి పిలవాలంటే శ్రోతలకి ఏవో పనులు ఉంటాయి, అందరినీ కూడా మనం ఒకసారి పిలవడం కూడా కష్టమే. అందుకని ఈ సప్తాహ ప్రక్రియ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశాను నేను. మామూలుగా వేదభాష సభలు అని చెప్పేసి జరుగుతాయి, కానీ ఇట్లా ఉండవు. అవి చాలా పై స్థాయిలో ఉంటాయి. అవి దాంట్లో వాక్యార్థాలు, ఈ అర్థం, ఈ వాక్యం ఎందుకు వచ్చింది, ఇలాంటి ఈ ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. కానీ నేను సామాన్య ప్రజలకి, సామాన్యులకు కూడా దీన్ని అందింపజేయాలి అనేటువంటి ఆశయంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశాను. కాబట్టి ఇప్పటికీ మనకి 2వ సంవత్సరం ఇది. మరి పై సంవత్సరానికి కూడా ఇంకా జనాలు శ్రోతలు రావాలి. శ్రోత రాకపోతే అంటే ఎక్కడో చూస్తూనే ఉన్నారు, నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు, ఎక్కడో ఉంటారు. చెప్పట్లే ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ సంధ్య కూడా మార్చడానికి, సూర్యోదయం చూడడానికి నోచుకోరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని తయారవుతున్నాయి, ఇంకా అక్కడ బాగా తయారవుతున్నాయి. వాళ్ళు సూర్యోదయానికి ముందే లేచి స్నానాధ్యాలన్నీ కూడా చేస్తున్నారు, వేద పాఠాలు ఇక్కడి నుంచి చదువుకుంటున్నారు. ఈ ఆన్లైన్ మహత్యం వల్ల అక్కడి వాళ్ళు చాలా అవుతున్నారు, ఇక్కడ వాళ్ళు అట్లనే ఉంటున్నారు. అది చాలా చింతనీయమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆమోదించి చూస్తున్నందుకు, వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ విషయాన్ని మన సత్యనారాయణ శాస్త్రి గారు కూడా ఈ ప్రసంగాన్ని గురించి 2 మాటలు చెప్తారని చెప్పేసి రమ్మంటున్నాను. మేము మా స్థాయిలో పైన ఉంటాం, మీరు వచ్చి మమ్మల్ని అందుకోండి అంటే ఎవరు అందుకుంటారండి? అందువలన దిగి రావాలి. సౌలభ్య పరిపూర్ణాయ రామచంద్రాయ మంగళం అన్నారు. పరమాత్మ అట్టాగే కూర్చుంటాను అక్కడేంది అట్టాగా. అందువలన కిందకి దిగి వచ్చాడు, అలాగా ఆచరించి చూపించాడు. అందువలన వేదంలో వివిధమైనటువంటి ప్రక్రియలు ఏవి ఉన్నాయంటే ఏవి లేవు. అయితే ఎట్లా ఉన్నాయి అనేది చూపించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి తమ వాగ్వైభవాన్ని ప్రదర్శించారు చక్కగాను. ఇవాళ అలంకారం అంటే ఏమిటంటే వాక్ చమత్కృతి, చమత్కారంగా మాట్లాడటమే అలంకారం. ఏదో ఒక సినిమా హిట్ అయ్యిందంటే డైలాగులు బాగున్నాయి కాబట్టి అంటారు, విషయం అదే ఎవరు చెప్పినప్పటికీ కూడాను. అట్లాగే చమత్కారంగా మాట్లాడటం, వాక్ చమత్కృతి, అలంకారికంగా చెప్పడం. వేదంలో సూటిగా చెప్పేవి ఉంటాయి, చమత్కారంగా చెప్పేవి ఉంటాయి. మహాసముద్రం ఎక్కడ ఏది చూసిస్తే కొంచెం భాగం తీసి చూపిస్తారు. అట్లాగే ఇవాళ ఆ అంశం అలంకారాలు ఎట్లాగా ఉన్నాయి, కావ్యశైలి ఎట్లా ఉంది, ఇతర కావ్యాలతో పోల్చి చూడటం ఎట్లా ఉంది, వాళ్ళు ఇక్కడి నుంచే ఎక్కడికి తీసుకెళ్లారు భవభూతి, కాళిదాసు, మరి వాళ్ళందరూ కూడాను అని చాలా సవిస్తరంగా సోదాహరణంగా చూపించారు. మంచి పండితులు, వారి గురువు గారులే చాలా గొప్ప పండితులు, అక్కడ అధ్యయనం చేసి వచ్చారు. అట్లాంటి వారు ఇవాళ ముగింపు ఉపన్యాసానికి వచ్చి చాలా చక్కగా మనందరినీ సంతృప్తికరంగా ఉన్నతమైన స్థాయిలో చక్కని ప్రసంగం చేశారు. మన పరిషత్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు శాస్త్రి గారికి. ఇప్పుడు శ్రీ గారికి